38వ కీర్తన మనం చూస్తే పాపం అనేది ఎంత ప్రమాదమో మనం చూడొచ్చు. ఎవరు రాశారా కీర్తన? దావీదు రాశాడు. మనం గత వారం విన్నాం కదా, పాపము యొక్క పర్యావసానం. దావీదు పాపం చేశాడు. అదే కదా ఆయన చెప్పాడు. 3వ వచనం చూడండి. నా పాపమును బట్టి నా ఎముకలలో ఏమి లేదు, స్వస్థత లేదు, నా దోషములు నా తల మీదుగా పొర్లిపోయినవి అని అన్నాడు. అసలు ఈ కీర్తన ఎందుకు రాశాడు అనంటే, దావీదు చేసిన పాపం బట్టి, ఆయన చెల్లిస్తున్న వెలను బట్టి. దావీదు పాపం చేశాడు, ఆయన చేసిన పాపానికి వెలను చెల్లిస్తున్నాడు. మోసపోకండి, దేవుడు వెక్కిరింపబడడు, మనుషుడు ఏ పంట విత్తునో ఆ పంటనే కోయును. గలతీ 6:7. అయితే ఏంటాయన చెల్లించిన వెల అనంటే, మొదటి 3 వచనాలు ప్రకారం దేవుని కృపను పొందుకునే దావీదు దేవుని ఉగ్రతను పొందుకుంటున్నాడు. రెండోది ఏంటంటే 21, 22 వచనాల ప్రకారం దేవుడు దావీదుతో ఉండే సహవాసం, దేవునితో దగ్గరగా ఉండే దావీదు దేవునికి దూరమైన పరిస్థితి ఏర్పడింది. దేవుడు చెయ్యొద్దు అన్నది చేయటం, తర్వాత రెండోది దేవుడు చెయ్యమన్నది చెయ్యకపోవడం. పాపములు అనేవి మారు మనసు లేనివారు పాపం చేస్తారు, మారు మనసు ఉన్నవారు పాపం చేస్తారు. మారు మనసు లేనివారంటే ఎవరు చెప్పండి? దేవుణ్ణి నమ్మని వారు. చర్చికి రాకుండా ఉంటారే అన్యులు, ఏ మతం వాళ్ళైనా, మాకు ఈ దేవుడు అక్కర్లేదు, మాకు యేసుప్రభు అక్కర్లేదు, మా దేవుడు మాకున్నాళ్లే, ఈ సత్యం మాకు వద్దని అంటారు కదా. వాళ్ళకి ఏ మనసు లేదు? మారు మనసు లేదు. తర్వాత వాళ్ళే అనుకుంటే పొరపాటే. మందిరానికి వస్తూ కూడా మారు మనసు లేని వాళ్ళు ఉంటారు. వాళ్ళు వీళ్ళు ఒకటే, కాకపోతే వాళ్ళకి బైబిల్ తెలియదు, వీళ్ళకి తెలిసి అంతే. దేవుడు వాళ్ళకేసే శిక్ష వీళ్ళకి వేస్తాడు, అందులో అనుమానం లేదు. మారు మనసు లేని వారు పాపం చేసినా దేవుడు శిక్షిస్తాడు, మారు మనసు పొందిన వారు పాపం చేసినా దేవుడు శిక్షిస్తాడు. కానీ మారు మనసు లేని వారు చేసే పాపానికి దేవుడు వేసే శిక్ష కంటే, మారు మనసు పొందిన వారు పాపం చేస్తే దేవుడు వేసే శిక్ష చాలా ఘోరంగా ఉంటుంది. మారు మనసు లేని వారు పాపం చేస్తే దేవుడు వేసే శిక్ష ఎలా ఉంటుందంటే, వరదలు వస్తే ఎలా ఉంటుందో అలా ఉంటుంది. ఓకేనా? ఇప్పుడు రెండోది చెప్తున్నాను. మారు మనసు పొందామండి, మాకు దేవుడు ఎవరో తెలుసండి, మాకు వాక్యం తెలుసండి అనేవారు పాపం చేస్తే వాళ్ళ మీదకి వచ్చే శిక్ష ఎలా ఉంటుందంటే సునామీ వచ్చినట్టు ఉంటుంది. సో వరదకి సునామీకి తేడా ఉందా? చాలా తేడా ఉంది. ఎంత తేడా అంటే, వరద అనేది ప్రమాదం జరుగుద్ది, ఎక్కువ ప్రమాదం జరగదు. ప్రమాదం జరుగుద్ది, చాలా కుటుంబాలు నిరాశ్రయులు అవుతారు, చాలా ఇబ్బంది అవుతుంది. కానీ దాని వలన జరిగే నష్టం సునామీతో పోల్చుకుంటే తక్కువ. కానీ సునామీ వల్ల జరిగే నష్టం 10ల్లో కాదు, 100ల్లో కాదు, వేలల్లో కాదు, లక్షల్లో ఉంటుంది. నష్టం కోట్లల్లో ఉంటుంది. తర్వాత మారు మనసు లేని వారు పాపం చేయడం వలన సంఘానికి కలిగే నష్టం వరదొస్తే వచ్చే నష్టంలాగా ఉండదు. మారు మనసు లేని వారు పాపం చేస్తే సంఘానికి పెద్ద నష్టం ఉండదు. కానీ మారు మనసు ఉన్నవారు, దేవుణ్ణి నమ్ముకున్నామని చెప్పుకుంటూ, దేవుని వెంబడిస్తున్నామని చెప్పుకుంటూ ఎవరైనా పాపం చేస్తే దాని వలన కలిగే నష్టం చాలా పెద్దది, చాలా ఎక్కువగా ఉంటుంది. బయట నుంచి మనకు వచ్చే వ్యతిరేకతలు సంఘం యొక్క ఎదుగుదలను ఆపలేవండి. బైబిల్లో స్టెఫెన్ని రాళ్లతో కొట్టి చంపారు కదా. తర్వాత సంఘం మీదకి హింస వచ్చింది కదా. అపోస్తుల కార్యాలు 7వ అధ్యాయంలో చూస్తాం, చివరిలో 8వ అధ్యాయం మొదట్లో చూస్తాం కదా. ఆ సమయంలో సంఘం మీదకి హింసలు రావడం వలన సంఘం తగ్గిందా పెరిగిందా? పెరిగింది, తగ్గలా. ఎవరైనా మేము క్రైస్తవుల్ని లేకుండా చేస్తాం, ఈ దేశాన్ని హిందూ దేశంగా చేసేస్తాం, క్రైస్తవులు అనే వాళ్ళు ఉండరని ఎవరైనా మాట్లాడితే నాకు చాలా కామెడీగా ఉంటుంది ఆ మాటలన్నీ. నువ్వెవరవయ్యా క్రైస్తవ్యాన్ని ఆపడానికి? క్రైస్తవ్యాన్ని ఆపడం అనేది ఎటువంటి ప్రయత్నమో చెప్పమంటారా? క్రైస్తవ్యాన్ని ఆపడం అనేది గాలిని చేత్తో పట్టుకోవడానికి ప్రయత్నించినట్టు ఉంటుంది. పట్టుకోండి ఒకసారి, ఉంటుందా?
దాన్ని ఏమంటారు? వృధా ప్రయాస అంటారు. అలాగే దేవుని యొక్క సంఘము యొక్క ఎదుగుదలను ఆపేది బయట నుంచి వచ్చే శ్రమలు కాదు. దేవుని సంఘము యొక్క ఎదుగుదలను ఆపేది ఏదైనా ఉందంటే అది దేవుణ్ణి ఎరిగిన వారు చేసే పాపాలే. కాబట్టి మనము బయట నుంచి వచ్చే శక్తుల గురించి ఎక్కువ బాధపడకూడదు, వాటి కోసం ఏడవకూడదు. మనం ప్రార్థన చెయ్యాలి. కష్టం వచ్చినప్పుడు మనం ప్రార్థన చెయ్యాలి. మనం కష్టాలు కొని తెచ్చుకోకూడదు, మనం ప్రిపేర్డ్గా ఉండాలి. కానీ దేనికి బాధపడాలి? మనం దేనికి మనం వేదన చెందాలంటే దేవుని పేరు పెట్టుకున్న వాళ్ళు సరిగ్గా బతక్కపోతేనే. ఎందుకు? ఆ పాపం చాలా డ్యామేజ్ చేస్తుంది, చాలా డ్యామేజ్ చేస్తుంది. 2, మారు మనసు లేని వారి మీదకి దేవుడి తీర్పు వచ్చేదానికంటే మారు మనసు పొందామని చెప్పుకుంటూ పాపం చేస్తే దేవుడు వాళ్ళని ఇంకా గట్టి దెబ్బలు వేస్తాడు వాళ్ళకి. ఎందుకంటే తెలియక తప్పు చేసిన వారికి తక్కువ దెబ్బలు, తెలిసి తప్పు చేసిన వారికి ఎక్కువ దెబ్బలు ఉంటాయి. మందిరానికి రాని వారికి వారు పాపం చేసిన దానికి వచ్చే శిక్ష కంటే మందిరానికి వచ్చేవారు చేసే పాపానికి వేసే శిక్ష చాలా గొప్పగా ఉంటుంది. అది ఎలా ఉంటుందో ఈరోజు మీకు చెప్పాలని అనుకుంటున్నాను. 2వది, మనం పాపము అనేదాన్ని ఏది పాపం అనుకుంటాం మనం అనంటే, ఎవరైనా వ్యభిచారం చేస్తే, దొంగతనం చేస్తే, నరహత్య చేస్తే ఇవే పాపాలని అనుకుంటాం మనం. కానీ దేవుని వాక్యానికి వ్యతిరేకంగా ఎలా బ్రతికినా అది పాపమే అని బైబిల్ చెప్తుంది. పాపం అనేది పాపమే. ఇది పాపం కాదు అనుకునేవి బైబిల్లో లేవు. అందుకే ఒక ఆయన ఒక పుస్తకం రాశాడు. ఆ పుస్తకం పేరేంటో చెప్పనా? రెస్పెక్టబుల్ సిన్స్ అంటాడు. రెస్పెక్టబుల్ సిన్స్ అంటే గౌరవింపదగిన పాపాలు. అంటే ఆయన పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే క్రైస్తవులు కొన్ని పాపాలను అసలు పాపాలుగా కూడా చూడలేదంట. కనీసం వాటిని గౌరవించండి అంటే దాని అర్థం ఏంటంటే కొన్ని మనం పాపాలు అనుకోం, ఇది తప్పని అనుకోం, మనం తప్పని అనుకోం, ఇది పాపం అని అనుకోం. ఏదనుకుంటాం? వ్యభిచారం కానీ, దొంగతనం కానీ, నరహత్య కానీ, ఇలాంటి పెద్ద పెద్ద చూసి ఏ పాపాలు ఏం కాదు అని అనుకుంటాం. ఆ బుక్ రాసింది ఆడ్రియన్ రోజర్స్ అనే భక్తుడు. ఆయన అంటాడు, కొంచెం ఈ పాపాలకి రెస్పెక్ట్ ఇద్దాం మనం అంటాడు, వీటిని గుర్తిద్దాం అంటాడు. ఎందుకు గుర్తించాలంటే ఇవి పాపాలని కూడా మనము అనుకోవడం లేదు. దావీదు అనగానే ఆయన పాపం చేశాడు అనే సందర్భం చెప్పగానే మనకు గుర్తొచ్చేది ఏంటి? ఏం పాపం? ఆయన చేసిన పాపం ఏంటంటే వ్యభిచారం. తర్వాత వ్యభిచారాన్ని కప్పిపెట్టుకోవడానికి ఆయన చేసిన పాపం ఏంటి? నరహత్య. అవునా? తర్వాత వ్యభిచారానికి నరహత్యకి మధ్యలో ఆయన చేసిన పాపం ఏంటి? వేషధారణ. తప్పు చేశాడు కానీ బయటికి ఎలా కనిపిస్తున్నాడు? నేనేం తప్పు చేయలే, ఐఎమ్ పర్ఫెక్ట్. కానీ దావీదు అనగానే మనకి ఈ పాపమే గుర్తొస్తుంది. ఇది కనబడిన పాపాలు ఇవి. కానీ దావీదు హృదయంలో మరో పాపం చేశాడు. ఆయన గర్వించాడు అని ఉంది బైబిల్లో. గర్వించాడు. సాధారణంగా దావీదుకి గర్వం అనేది ఉండదు. ఏమంటాడు దావీదు అనంటే, దేవుణ్ణి అంటాడు, మనందరికీ తెలుసు కదా, యెహోవా నా బలమా అంటాడు, యెహోవా నా కోట అంటాడు, యెహోవా నీవే నా ఆశ్రయ దుర్గము అంటాడు, దేవా నేను నిన్నే నమ్ముకున్నాను అంటాడు. దావీదు ఎప్పుడు తన సొంత జ్ఞానం మీద, సొంత బలం మీద ఎప్పుడు ఆధారపడలేదు. కానీ ఒకసారి ఆధారపడ్డాడు. తన దగ్గర ఎంత సైన్యం ఉందో లెక్కించమన్నాడు. తన దగ్గర ఎంత గొప్ప సైన్యం ఉందో లెక్కించి ఆ జనసంఖ్యను బట్టి గర్వించాడు ఆయన. దావీదు బయటకు కనబడే పాపములు చేశాడు, అంతరంగ పాపం కూడా చేశాడు. మరో మాట చెప్పాలంటే, దావీదు బయటకు కనబడే పాపం చేసినప్పుడు వచ్చిన నష్టం కంటే అంతరంగంలో ఆయన చేసిన పాపం వలన వచ్చిన నష్టం కొన్ని వేల మంది ప్రాణాలు. అందుకే మనకి దావీదు అనగానే బత్షెబాతో చేసిన పాపమే, నరహత్య, వ్యభిచారమే గుర్తొస్తుంది మనకి.
కానీ దానివల్ల దావీదు నష్టపోయాడు, కానీ ఆయన హృదయంలో గర్వించటం వలన ఇంకా పెద్ద నష్టం జరిగింది. మనకు అది గుర్తుకు రాదు, ఎందుకంటే ఆ పాపాన్ని మనం రెస్పెక్ట్ చేయంగా. గర్వం అనేది మనం ఏమనుకుంటాం, ఇది పెద్ద పాపమేం కాదు. అందుకే పాపము అనగానే మనకేం గుర్తుకు రావాలంటే, బయటకు కనబడే పాపం చేసిన పాపమే. చెప్పండి. కనబడని పాపం చేసిన పాపమే. సిన్ ఈ సిన్. తర్వాత అసలు పాపం అనేది ఎంత భయంకరమైనదో ఒక నిర్వచనం చెప్పాలని అనుకుంటున్నాను నేను. ఆ మాట చెప్పింది ఎవరు అనంటే, ఆయన పేరు చెప్తాను. ఆయన పేరు రాల్ఫ్ వెన్నింగ్. ఈయన 1621 సంవత్సరం నుంచి 1674 సంవత్సరం వరకు బతికిన ఆయన అన్న ఒక మాట చెప్తున్నాను. ఏంటంటే, సిన్ ఈజ్ ద డెవిల్స్ ఇమేజ్. ఇట్ ట్రాన్స్ఫార్మ్స్ మ్యాన్ ఇంటూ ఏ బీస్ట్. ఇట్ మేక్స్ హిస్ హార్ట్ ఏ నెస్ట్ ఆఫ్ లస్ట్స్ అండ్ ఫిల్స్ హిస్ సోల్ విత్ ఆల్ అన్క్లీన్నెస్. తెలుగులో చెప్తాను. పాపం అనేది సాతాను ప్రతిరూపం. అది మనిషిని మృగంలా మారుస్తుంది. అతని హృదయాన్ని కామపు గూడుతో చేస్తుంది, కామపు గూడు వలె చేస్తుంది. అతని ఆత్మను అపవిత్రతతో నింపుతుంది. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ సిన్. సాతాను యొక్క ప్రతిరూపమే పాపం. ఇప్పుడు మనందరం ఏమనుకుంటాం, సైతాన్ని మేము ఎప్పుడు చూడలేదండి, మేము సాతాను చూడలేదండి అని అంటాం. నిజమే, మనం ఎవరం చూడలేదు కదా. చూసామా? నేను ఎప్పుడు చూడలేదు సాతాన్ని, నేను ఎప్పుడు చూడలేదు. సాతాన్ అంటే మనం ఏమనుకుంటాం, బయట ఊరేగింపులు జరిగేటప్పుడు నల్లగా ఉండి, జుట్టు ఎరబోసుకొని, పెద్ద పళ్ళు వేసుకొని, పెద్ద నాలుక వేసుకొని, ఇలాగంటే అదే సైతాన్ అనుకుంటాం. నో నో నో. సాతాను ప్రతిరూపం అంటే ఏంటి? పాపమే. ఒక మనిషి పాపం చేస్తున్నాడంటే అర్థం ఏంటి? ఆ మనిషి సాతాన్ని చూపిస్తున్నాడు. పాపం అనేది సాతాను ప్రతిరూపం. మరో మాట అన్నాడు, పాపం అనేది మనిషిని మనిషిలా కాకుండా ఎలా మారుస్తుంది? ఒక మృగంలాగా. ఏ బీస్ట్. బీస్ట్ అంటే ఒక క్రూర మృగం. జంతువులను చీల్చి చెండాడే ఉంటాయి చూడండి, క్రూర మృగాలు అంటారు చూడు. క్రూర మృగాలు అంటే అందులోకి ఏమొస్తాయి? పిల్లి కాదు, పులి, సింహం ఇలాంటివి ఉన్నాయి, రైనో ఇలాంటివి కొన్ని ఉంటాయి, క్రూర మృగాలు. వాటి కంట ఆహారం కనిపించిందంటే ఇంకా అవి అయిపోయినాయి అంతే. సో పాపం అనేది ఏం చేస్తుందంటే మనిషిని ఒక మృగంలాగా మారుస్తుంది. మనిషి విచక్షణ కోల్పోతాడు. విచక్షణ అంటే మనిషి మనిషిలాగా ఆలోచించడు, ఒక జంతువు కంటే హీనంగా ఆలోచిస్తాడు. అందుకే మనకి మర్డర్లు వినిపిస్తున్నాయి, వాళ్ళు చేసే పనులు వినిపిస్తున్నాయి. పలానా ఇంట్లో అలా జరిగిందంట, పలానా ఊర్లో అలా జరిగిందంట. ఎందుకు అనంటే పాపం ఒక మనిషిని మనిషిలా ఉంచదు, జంతువులాగా మారుస్తుంది. తర్వాత పాపము ఇలాగే పాపం చేస్తూ ఉంటే ఆ మనిషి యొక్క హృదయం ఎలా అయిపోద్దంటే అది కామపు గూడుతో నిండిపోద్దని అన్నాడు. గూడు అనంటే అర్థం, మీరు ఎప్పుడైనా పక్షులు గూళ్ళు చూసారా? చూడలేదండి. పక్షులకి ఏమన్నా షాపులు ఉన్నాయా? ఇక్కడ పక్షి గూళ్ళు అమ్మబడును లేవు. ఒక గూడు తయారవ్వాలంటే ఏం చేయాలి? ఆ పక్షి ఎగురుకుంటూ వెళ్ళి ఆ పొల్లలు తీసుకుంటూ వచ్చి ఎక్కడైతే గూడు కట్టాలనుందో అక్కడ వాటన్నిటినీ సమకూర్చి ఒక గూడులాగా చేస్తుంది. ఏ మనిషి అయితే పాపంలో కొనసాగుతాడో ఆ మనిషి హృదయాన్ని కామపు గూడులాగా చేస్తున్నాడంట. నెస్ట్ ఆఫ్ లస్ట్. ఇంకా తనలోంచి వచ్చేవన్నీ పాపపు ఆలోచనలే. ఆయన చివరిలో అన్నాడు, అతని ఆత్మని పాపం ఏం చేస్తుందంటే అపవిత్రతతో నింపేస్తుంది. పాపం అనేది ఎంత భయంకరమైందో మీకు చూపించాలనుకుంటున్నాను నేను. పాపం అనేది ముసుగు వేసుకుని ఉంది, ఆ ముసుగు తీయాలనుకుంటున్నాను నేను ఈరోజు. పాపాన్ని పాపంగా చూడడం మనం నేర్చుకోవాలి. అప్పుడే మనం పాపానికి భయపడతాం. దావీదు అంటున్నాడు, ప్రభువా నేను చేసిన పాపం బట్టే. ఏమైంది దావీదు గారు అంటే, నేను చేసిన పాపం బట్టే నా మీదకి ఎవరి ఉగ్రత వచ్చింది? దేవుని ఉగ్రత. తర్వాత
నేను చేసిన పాపం బట్టే దేవునితో నా సహవాసం దూరం అయిపోయింది. మూడో మాట చెప్తాను ఈరోజు. రండి చూద్దాం పాపం యొక్క పర్యావసానం ఎలా ఉంటుందో చెప్తాను. కొంచెం జాగ్రత్తగా వినడానికి ప్రయత్నం చేయండి. చూడండి, 3వ వచనం చదువుతున్నాను. ఏముందండి? నీ కోపాగ్ని వలన, చదవాలి గట్టిగా, ఆరోగ్యము, బ్రదర్స్ గట్టిగా చదవండి. నీ కోపాగ్ని వలన ఆరోగ్యము నా శరీరమును విడిచిపోయెను, నా పాపమును బట్టి నా ఎముకలలో స్వస్థత లేదు. తర్వాత 7వ వచనం చదవండి. నా నడుము తాపముతో నిండి ఉన్నది, నా శరీరములో ఆరోగ్యం లేదు. తర్వాత 10వ వచనం చదవండి. నా గుండె కొట్టుకొనుచున్నది, నా బలము నన్ను విడిచిపోయెను, నా కనుదృష్టియు తప్పిపోయెను. జాగ్రత్తగా వినండి. 3వ మాట చెప్తున్నాను. పాపం వలన దావీదు ఎదుర్కొన్న పర్యావసానం ఏంటంటే, పాపము వలన దావీదుకున్న ఆరోగ్యం పోయింది. పాపము మనలను బలహీనులుగా మారుస్తుంది. బలహీనులు అంటే ఇది ఆత్మీయ బలహీనత. ఆత్మీయంగా ఎలాగో బలహీనం అవుతాం. ఇక్కడ మాట్లాడుతున్నది ఆత్మీయ బలహీనత కాదు, శరీరములో బలహీనత. ఇక్కడ అంటున్నాడు చూడండి, 3వ వచనం చూడండి ఏముంది? నీ కోపాగ్ని వలన ఆరోగ్యము నా శరీరమును విడిచిపోయెను. అంటే దావీదు గారికి శరీరంలో ఏం లేదు, మరి ఏమొచ్చింది? అనారోగ్యం వచ్చింది. ఎందుకు వచ్చింది? తర్వాత 7వ వచనం చూడండి. నా నడుము తాపముతో నిండి ఉన్నది, నా శరీరంలో ఏం లేదు. అంటే పాపం ఏం చేస్తుందండి? మన ఆరోగ్యాన్ని కూడా హరించి వేస్తుంది. ఏంటి ఇక్కడ దావీదుకు వచ్చిన సమస్య ఏంటో చూడండి. నా పాపమును బట్టి నా ఎముకలలో స్వస్థత లేదు. 3వ వచనం, నా ఎముకలలో స్వస్థత లేదు. అంటే డీప్ డౌన్ ఆయన శరీరపు అంతర్లోతులో బలహీనత ఆయన ఎదుర్కొంటున్నాడు. 7వ వచనం చూడండి. నా నడుము తాపముతో నిండి ఉన్నది. తాపము అనగా ఫీవర్, హై ఫీవర్ వచ్చింది, భరించలేని జ్వరం. మీకు ఎప్పుడైనా జ్వరం వచ్చిందా? తట్టుకోలేని జ్వరం వచ్చిందా? తట్టుకోలేని జ్వరం అంటే దుప్పట్లేసి కప్పినా కూడా వణుకు తాగదు. అలాంటి బలహీనత వచ్చింది దావీదికి, వణిగిపోతున్నాడు. తర్వాత 10వ వచనం చూడండి. నా గుండె కొట్టుకొనుచున్నది, పాల్పిటేషన్, గుండె దడ వచ్చింది ఆయనకి, గుండె దడ, పాల్పిటేషన్. తర్వాత ఇంకా అంటున్నాడు చూడండి, నా కనుదృష్టియు తప్పిపోయెను, సరిగా చూడలేకపోతున్నాడంట. ఇవన్నీ ఎందుకు జరిగినాయి అండి? దావీదు గారు ఆరోగ్యంగా ఉండే మీరు ఎందుకు ఇలా అనారోగ్యం పాలైపోయారు అని అంటే కారణం ఒకటే. దావీదు అంటున్నాడు, ప్రభువా, నేను చేసిన పాపమే నా శరీరములో ఏది దూరం చేసింది? ఆరోగ్యం దూరం చేసింది. అమ్మా నన్ను చూడండి, పాపం అనేది ఎంత భయంకరమైందంటే పాపము మనకి రోగాలు తెస్తుంది. దిస్ ఈజ్ వెరీ సెన్సిటివ్ సబ్జెక్ట్. కొంచెం జాగ్రత్తగా వినాలి. మీరు సరిగ్గా వినలేదనుకోండి, నన్ను మీరు సరిగా అర్థం చేసుకోలేరు. వాక్యాన్ని మనం ఆలోచన చేద్దాం. అసలు వాక్యం ఏం చెప్తుందో ఆలోచన చేద్దాం. ఎందుకు అనంటే శరీరములో రోగాలు అనేవి ఎన్నో ఉంటాయి. శరీరములో చాలా రోగాలు ఉంటాయి. పైగా టెక్నాలజీ పెరిగే కొద్దీ ఏం పెరుగుతున్నాయి? రోగాలు పెరుగుతున్నాయి. అందుకే ఇప్పుడు ప్రతి ఊరిలో ఏమున్నా లేకపోయినా ఏముంటున్నాయి? హాస్పిటల్లో ఉంటున్నాయి. ఎందుకు? రోగాలు ఏమవుతున్నాయి? మనుషులకి పెరిగిపోతున్నాయి. కొత్త కొత్త రోగాలు వస్తున్నాయి, కొత్త కొత్త రోగాలు వస్తున్నాయి, కొత్త కొత్త వైరస్లు వస్తున్నాయి, మందులు లేని రోగాలు వస్తున్నాయి, వైద్యం చేయలేని రోగాలు వస్తున్నాయి. అయితే మనుషులకి రోగాలు రావడానికి పాపం ఒక్కటే కారణమని నేను చెప్పడం లేదు. రోగాలు రావడానికి బోల్లని కారణాలు ఉన్నాయి. వినండి. మొదటి కారణం, రోగం ఎందుకు వస్తుంది అని అంటే మనం ఉన్న శరీరం బలహీనమైన శరీరం. ఇది ఎండకు తట్టుకోలేదు, చలికి తట్టుకోలేదు, వర్షానికి తట్టుకోలేదు. కాబట్టి మనం ఉన్న వాతావరణం బట్టి ఏమవుతాం? మనం బలహీనం అవుతాం. ఫర్ ఎగ్జాంపుల్, గట్టిగా ఎండలో తిరిగామనుకోండి, నీరసం రాదా? మాట్లాడండి. ఇప్పుడు పాపానికి నీరసానికి అక్కడ సంబంధం లేదు. నువ్వు గట్టిగా ఎండలో తిరిగావు కాబట్టి నీకు నీరసం వచ్చింది. బాగా రోజు తడిచిపోయావు అనుకోండి, నీ శరీరానికి బలహీనత రాదా? వస్తుంది. తర్వాత
మనం క్లీన్గా లేని ఆహారాలు తిన్నా, క్లీన్గా లేని ప్రాంతాలకు వెళ్ళినా మనకి వైరస్ వస్తుందా రాదా? వస్తుంది. ఇంకొంతమందికి అయితే బలహీనతలు ఎలా వస్తాయి? ఇంట్లో ఒకరికి జ్వరం వచ్చింది అనుకోండి, ఆ తర్వాత వరుస పెట్టి అందరికి ఏమొస్తాయి? జ్వరాలు వస్తాయి, అంటు రోగాలు. ఇట్స్ నార్మల్. అయితే ఇవన్నీ సాధారణ బలహీనతలు. రెండో బలహీనత ఏంటంటే, మొదటిది, మనం ఉన్న శరీరమును బట్టి బలహీనమైన శరీరంలో ఉన్నాం గనక కొన్నిసార్లు మనం బలహీనం అయిపోతాం. ఎండలో ఉన్నా, వానలో ఉన్నా, చలిలో ఉన్నా, క్లీన్గా లేని ప్రాంతాలు ఉన్నా, క్లీన్గా లేని ఫుడ్ తిన్నా, ఆయిల్ సరిగా లేని ఆహారం తిన్నా మనం వీక్ అయిపోతాం. ఇది ఒకటి. రెండో కారణం ఏంటి? బలహీనలు మనం ఎందుకు బలహీనం అయిపోతాం? రెండో కారణం ఏంటంటే, వయసు పెరిగే కొద్దీ బలహీనతలు వస్తాయి. ఏజ్. వయసు పెరిగే కొద్దీ మన ఆరోగ్యం తగ్గుద్దా పెరుగుద్దా? మీరే చెప్పండి. పెరుగుద్దా? బలం ఏమవుద్ది? కనుదృష్టి ఏమవుద్ది? ఎముకల్లో బలం ఏమవుద్ది? తగ్గిపోద్ది. వయసు పెరిగే కొద్దీ ఏం తగ్గుద్దమ్మా? బలం తగ్గిపోద్ది. ఎందుకంటే వయసు పెరిగే కొద్దీ బలహీనతలు కూడా పెరుగుతాయి. ఇది రెండో కారణం. ఒకటి, బలహీనమైన శరీరంలో ఉన్నాను కాబట్టి బలహీనతలు వస్తాయి. రెండు, వయసు పెరిగే కొద్దీ బలహీనతలు వస్తాయి. ఇవన్నీ నార్మల్. మూడోది, దేవుడిచ్చే పరీక్షలు బట్టి కూడా బలహీనతలు వస్తాయి. యోబుకి, ఆయనకి వచ్చిన బలహీనత ఏంటి చెప్పండి? బైబిల్ చదివిన వాళ్ళు గట్టిగా చెప్పండి. ఆయనకు వచ్చిన బలహీనత ఏంటి? ఏమైంది ఆయనకి? అమ్మా, పుళ్ళు వచ్చినాయి. అవునా? ఇప్పుడు యోబు ఏం పాపం చేశాడని పుళ్ళు వచ్చినాయి చెప్పండి? ఏ పాపమో అది పరీక్ష కొరకు వచ్చిన బలహీనత. పరీక్షను బట్టి వచ్చిన బలహీనత యోబుకు వచ్చింది. ఇది మూడో కారణం. మొదటి కారణం ఎందుకు వస్తాయి బలహీనతలు మనకి? మన శరీరం బలహీనమైంది. రెండోది, వయసు పెరిగే కొద్దీ బలహీనతలు పెరుగుతాయి. కొంతమందికి వంశావళిని బట్టి కూడా బలహీనతలు వస్తాయి. డిఎన్ఏని బట్టి, బ్లడ్ లైన్ అంటారు, వంశావళిని బట్టి కూడా బలహీనతలు వస్తాయి. మరి కొంతమందికి ఇందాక చెప్పుకున్నాం కదా, దేవుడు మనల్ని పరీక్షించినప్పుడు కూడా మనకేమి రావచ్చు? బలహీనతలు రావచ్చు. తర్వాత మహిమ కోసం కూడా బలహీనతలు వస్తాయి. దేవుని మహిమ కోసం. దేవుని మహిమ కోసం అంటే ఏంటి? కొన్ని బలహీనతలు మనల్ని దేవుని దగ్గరికి వచ్చేలా చేస్తాయి. యోహాను సువార్తలో 9వ అధ్యాయంలో గుడ్డివాడు ఉన్నాడు కదా, ఆ గుడ్డివాడి దగ్గర ఉన్నప్పుడు యేసు ప్రభుని పక్కనున్న వాళ్ళు ఇలా అడిగారు, ప్రభువా, వీడు గుడ్డివాడిగా పుట్టడానికి వీడు పాపం చేశాడా, వీడు కన్నవారు పాపం చేశాడా అని అంటే యేసు ప్రభు అన్నారు, ఎవరు పాపం వల్ల ఇది రాలేదు, కానీ ఇది ఎవరి మహిమ కోసం వచ్చింది? ఏంటి దేవుని మహిమ? ఆ గుడ్డితనమే యేసు ప్రభు తన జీవితంలో కార్యం చేసేలా చేసింది. అవునా అండి? మీలో కూడా దేవుని మహిమ కోసం వచ్చిన బలహీనతలు వచ్చిన వాళ్ళు ఉంటారు ఇక్కడ. ఆ బలహీనతలను బట్టి దేవుడి దగ్గరికి వచ్చిన వాళ్ళు ఉంటారు ఇక్కడ కొంతమంది. ఎందుకు వచ్చింది మీకు బలహీనత? దేవుని మహిమ కొరకు. అయితే ఇవన్నీ ఒకవైపు ఉంచండి. ఈరోజు నేను దేని గురించి మాట్లాడడంలా, నేను మాట్లాడేది ఒక్కటి ఏంటంటే, పాపం చేసినందుకు కూడా బలహీనతలు వస్తాయి. ఎందుకు? దావీదే అంటున్నాడు, నేను చేసిన పాపం బట్టే నా శరీరములో ఏం లేదు? ఆరోగ్యం లేదు. నా దోషములను బట్టి నా ఎముకలకు ఏమి లేదు? స్వస్థత లేదు. ప్రభువా, నేను చేసిన పాపం బట్టే నేను నలిగిపోతున్నాను. నాకున్న ఈ అనారోగ్యం, నాకున్న ఈ జ్వరం, నాకున్న ఈ నీరసం, నాకున్న ఈ కనుదృష్టి తప్పిపోవడం, నాకున్న ఈ భయంకరమైన బలహీనత నేను చేసిన పాపం బట్టే. అంటే పాపం మనల్ని కొన్నిసార్లు బలహీనులుగా చేస్తుంది. అమ్మా, అందరూ వినాలి. ఇక్కడ మీకు ఒక డిస్క్లైమర్ చెప్తున్నాను. ఏంటా డిస్క్లైమర్ అంటే, ఒకరిని చూచి వారికి బలహీనత ఇందుకే వచ్చింది అని మనం చెప్పకూడదు, చెప్పలేము. ఎందుకు చెప్పలేము అని అంటే, వారికి ఎందుకు వచ్చిందో వచ్చిన వాళ్ళకి తెలుసు, కానీ నీకు నాకు ఎలా తెలుసు? మాట్లాడరే, తెలియదు. బైబిల్లో కొన్ని ఉదాహరణలు చూస్తాం, వాళ్ళకు ఉదాహరణలు ఎందుకు వచ్చింది అనేది బైబిల్లో ఉంది కాబట్టి మనకు తెలుస్తుంది. కానీ మన చుట్టూ ఉండే మనుషులు ఉంటారే, వాళ్ళకి ఎవరికైనా బలహీనత వచ్చిందనుకోండి, ఇదిగో ఇందుకే వీళ్ళకి బలహీనత వచ్చిందని మనం చెప్పలేం, చెప్పకూడదు.
సరే, అసలు పాపం వలన బలహీనతలు వస్తాయి అంటున్నారు కదా. అసలు ఏంటండి బైబిల్లో ఎవరికి బలహీనతలు వచ్చాయి, ఏం పాపం చేశారు అనేది మనం చూస్తే రండి మీకు చూపిస్తాను. ప్రియులారా, సంఖ్యాకాండము 11వ అధ్యాయము 33-34 వచనాలు చదవండి ఒకసారి. 11:33. ఆ మాంసము ఇంకా వారి పండ్ల సందున నుండగానే అది నమలక మునుపే యెహోవా కోపము జనుల మీద రగులుకొనెను. యెహోవా తెగులు చేత వారిని బహుగా బాధించెను. మాంసాపేక్ష గలవారిని జనులు అక్కడ పాతిపెట్టినందున ఆ స్థలమునకు కిబ్రోతు హత్తావా అని పేరు పెట్టబడెను. ఆ పేరుకి అర్థం ఏంటో చూడండి, కింద ఉంది. ఏంటది? దురాశ. ఆగండి. ఇశ్రాయేలీయులు చేసిన పాపం ఏంటి అని అంటే వారు దురాశపరులయ్యారు. దురాశపరులు అంటే దేవుడిచ్చిన దానితో తృప్తిగా లేరు. వీళ్ళు చేసిన పాపం ఏంటి? ఇశ్రాయేలీయులు చేసిన పాపం ఏంటంటే దేవుడు వాళ్ళ అవసరాలు తీరుస్తున్నాడు. వాళ్ళని విడిపించిన దేవుడు వారి అవసరాలు తీరుస్తున్నాడు. చెరలో ఉన్న వారిని విడిపించాడు ఆయన. విడిపించడమే కాదు, వాళ్ళకి అద్భుతాలు చేశాడు. అద్భుతాలు చేయడమే కాదు, ఆశ్చర్యంగా ఆకాశము నుండి మన్నాను కురిపిస్తున్నాడు. వాళ్ళ అవసరాలు తీరుస్తున్నాడు. మనం నమ్మిన దేవుడు అవసరాలు తీర్చేవాడు, ఆశలన్నీ తీర్చేవాడు కాదు. మన దేవుడు ఎవరు? మరెవరు కాదు. ఎందుకు కాదన్నానంటే, ఆశించండి అంటే బోల్ ఆశిస్తాం మనం. బైబిల్ ఏముందంటే, ఇశ్రాయేలీయుల కోసం ఏముందంటే, వారు అరణ్యములో బహుగా ఆశించిరి. ఆశించిరంటే దేవుడిచ్చే దానితో తృప్తి పడకుండా దేవుడు ఇవ్వని దానికోసం బాగా ఆశించారని ఉంది. దానినే ఏ ఆశ అని ఉంది ఇక్కడ? దురాశ. ఎందుకు దురాశ వచ్చింది? దేవుడిచ్చే అవసరాలు తీర్చబడుతూ ఉంటే మాకు ఇది వద్దు, మాకు ఇంకేదో కావాలి. ఏం కావాలి బాబు? మాకు నాన్ వెజ్ కావాలి, మాకు ఈ ఆహారం వద్దు, దేవుడిచ్చే ఆహారం వద్దు, మేం కోరింది మాకు కావాలి. దేవుడిచ్చేది మాకొద్దు, మేం కోరింది మాకు కావాలి. ఇదే దురాశ అంటే. మనం కూడా కొన్నిసార్లు ఇలాగ అనుకుంటా ఉంటాం, దేవుడిచ్చేదానికంటే మనం కోరింది మనకు కావాలనుకుంటాం. దురాశ. అయితే ఒక మాట చెప్తున్నాను, మనకి ఏదైనా కావాలనుకున్నప్పుడు అందుకే మనం ఏమనాలి? ప్రభువా, నాకైతే ఇది కావాలనుకుంటున్నాను, కాబట్టి నీ చిత్తమైతే, నీకిష్టమైతే నా జీవితంలో మీరు దీన్ని చెయ్యండి అని అనడంలో తప్పు లేదు. కానీ మనం చాలాసార్లు అలా అనుకోం, డిమాండ్ చేస్తాం, ఇది ఇలాగే జరగాలి, ఇట్లాగే జరగాలని. వాళ్ళు అలాగే డిమాండింగ్ స్పిరిట్ అంటారు. మాకు ఆ మాంసం కావాలని అంటే, చూడండి, దేవుడు వాళ్ళకి మాంసం ఇచ్చాడట. అయితే ఆ మాట చూడండి, ఆ మాంసము ఇంకా వారి పండ్ల సందున నుండగానే అది నమలక మునుపే. ఏంటండి? ప్లేట్లో ఆహారం ఉందండి. ప్లేట్లో ఉన్న ఆహారాన్ని ఎక్కడి వరకు తెచ్చుకొని నవలడానికి ఎంత టైం పడుతుంది చెప్పండి? పోనీ మనం ప్లేట్లో ఉన్న ఆహారాన్ని నోటిలో ఇలా ఉంచుకుంటాం కదా, నోటిలో ఉంచుకుని నవలడానికి ఎంత టైం పడుతుంది? నోటిలో ఉంచుకున్న నిమిషానికి నవ్వులుతామా, వెంటనే నవ్వులుతామా? చూడండి, వీళ్ళు నోటిలో ఆహారం పెట్టుకునేంత వరకు దేవుడు ఆగి, వాళ్ళు నమలడం స్టార్ట్ చేయక మునుపే వాళ్ళకి తెగులొచ్చేలా చేశాడంట. జబ్బు వచ్చింది వాళ్ళ బాడీకి, వాళ్ళ శరీరానికి బలహీనత వచ్చింది, తెగులొచ్చింది. ఆ తెగులేంటి, పేరేంటి మనకు తెలియదు, కానీ బలహీనత. ఎంత బలహీనత అంటే చచ్చిపోయే బలహీనత. ఎందుకు చచ్చిపోయారండి వాళ్ళు? నరహత్య చేశారా? కాదు. వ్యభిచారం చేశారా? కాదు. దురాశపరులయ్యారు. ఏంటి? దురాశపరులైనందుకు బలహీనలైపోయారా? అవును. దేవుడు మనకి ఏదైతే ఇస్తున్నాడో దానితో మనం తృప్తి పడకుండా దేవుని మీద ఒక కంప్లైంట్ స్పిరిట్ మనకుందనుకోండి, అది మనల్ని బలహీనులుగా చెయ్యొచ్చు. కంప్లైంట్స్తో జాగ్రత్త. మీకు ఇంకో ఉదాహరణ కూడా చెప్తాను, చూడండి ఒకసారి. సంఖ్యాకాండము 21వ అధ్యాయం 6వ వచనం చూడండి అమ్మా. సంఖ్యాకాండము 21వ అధ్యాయం 6వ వచనం ఏముందో చూడండి. అందుకు యెహోవా, 5వ వచనం చదవండి ఒకసారి. కాగా ప్రజలు
దేవునికిని మోషేకును విరోధముగా మాటలాడి, ఈ అరణ్యములో చచ్చుటకు ఐగుప్తులో నుండి మీరు మమ్ము నెందుకు రప్పించితిరి? ఇక్కడ ఆహారము లేదు, నీళ్లు లేవు, చవిసారములు లేని ఈ అన్నములు మాకు అసహ్యమైనదనిరి. అందుకు యెహోవా ప్రజల్లోనికి తాపకరమైన సర్పములను పంపెను. అవి ప్రజలను కరువగా ఇశ్రాయేలులో అనేకులు. ఇక్కడ పాములు వచ్చినాయి అంట. ఎందుకు వచ్చినాయి? దేవునికిని మోషేకును విరోధముగా సనగడం. ఎందుకు చచ్చిపోయారంటే ఇక్కడ వీళ్ళు? మోషేకిని దేవునికిని విరోధంగా సనిగారు. దురాశ, మాకిది వద్దు. ఇది మరొక ఉదాహరణ. ఇశ్రాయేలీయుల గురించి చెప్పాను, అక్కడ ఒక ఉదాహరణ చెప్పాను, ఇక్కడ ఒక ఉదాహరణ చెప్పాను. ఎందుకు అనంటే దురాశ వారి శరీరములో ఆరోగ్యాన్ని తొలగించింది, వారి ప్రాణాలను కూడా పోయేలా చేసింది. రెండవ ఉదాహరణ చెప్తాను రండి. 2వ రాజుల గ్రంథం 5వ అధ్యాయం 25వ వచనం చూడండి. అతడు లోపలికి పోయి తన యజమానుని ముందర నిలవగా ఎలీషా వానిని చూచి, గెహజీ, నీ వెచ్చట నుండి వచ్చితివని అడిగినందుకు వాడేమన్నాడు? నీ దాసుడునైన నేను ఎచ్చటికి పోలేదనెను. అంతట ఎలీషా వానితో, ఆ మనుష్యుడు తన రథము దిగి నిన్ను ఎదుర్కొనుటకు తిరిగి వచ్చినప్పుడు నా మనసు నీతో కూడా రాలేదా? ద్రవ్యమును, వస్త్రములను, ఒలీవ చెట్ల తోటలను, ద్రాక్ష తోటలను, గొర్రెలను, ఎడ్లను, దాసదాసీలను సంపాదించుకొనుటకు ఇది సమయమా? కాబట్టి నయమానునకు కలిగిన కుష్టు నీకును నీ సంతతికి సర్వకాలము అంటియుండును అని చెప్పగా, వాడు మంచు వలె తెల్లనైన కుష్ఠము కలిగి ఎలీషా ఎదుట నుండి. మీకు నయమాను స్టోరీ గుర్తుందా? నయమాన్ ఎందుకు వచ్చాడు? పిల్లలు ఎందుకు వచ్చాడు? ఏమైంది? కుష్ఠరోగం పోవడానికి. ఎవరి దగ్గరికి వచ్చాడు? దైవజనుడైన ఎలీషా దగ్గరికి వచ్చాడు. ఎలీషా ఏమన్నాడు చెప్పండి, పర్వాలేదు. ఎన్నిసార్లు? ఓకే, ఆయనకి నచ్చిందా సలహా? నచ్చలేదు. నచ్చకపోతే వెళ్ళిపోతున్నాడు. ఓ పెద్ద ఆయన ఇలా అన్నాడు, ఎందుకండి అంత కోపం? ఆయన ఏమన్నాడు? మిమ్మల్ని ఏమన్నా తెమ్మన్నాడా? ఏం కాదు కదా, నదిలో ములగమన్నాడు. నమ్మండి, ఆ మాట నమ్మి మీరు ములిగితే ఏం పోయింది అని అంటే విచిత్రం. ఆయన తన గర్వాన్ని తగ్గించుకుని, తన కోపాన్ని తగ్గించుకుని ఆ నదిలో 7 సార్లు ములిగి లేవగానే తన దేహం ఎలా మారిపోయింది? పసిపిల్లవాని దేహంలాగా మారిపోయింది. వెంటనే దైవజనుడి దగ్గరికి వచ్చి, దైవజనుడా, నాకు స్వస్థత వచ్చింది కాబట్టి కానుకలన్నీ మీకే అని అంటే ఆయన అన్నాడు, నువ్విచ్చే కానుకలు నాకు వద్దు, దేవుడు నాకు ఇస్తున్నాడు. అదేం వద్దు కానీ నువ్వు దేవుడి కోసం బతుకు. నయమాను, ఒకప్పుడు ఈ దేవుడు ఎవరో నీకు తెలియదు, కానీ దేవుడు ఎవరో నీకు ఇప్పుడు తెలిసింది. కాబట్టి లివ్ ఫర్ ద లార్డ్, నువ్వు దేవుని కోసం బ్రతుకు అని చెప్పి ఆయన అక్కడి నుంచి పంపించేశాడు. పంపించేస్తే ఆయన పక్కన అసిస్టెంట్ ఉన్నాడుగా, పేరేంటి? గెహజీ. ఆయన పరిగెత్తుకుని వెళ్ళి, ఏమండి ఒకసారి ఆగండి అని అంటే, ఏమైంది అని అంటే, అదేనండి నయమాను గారు, మా పాస్టర్ గారు ఉన్నారు కదా, మీకు అర్థమయ్యేలా చెప్తున్నాను, మా పాస్టర్ గారు ఉన్నారు కదా, మిమ్మల్ని డబ్బులు అడగమన్నాడండి, మిమ్మల్ని కానుకలు అడగమన్నాడండి. 2 శిష్యులు వచ్చారండి, వాళ్ళకి ఏవో ఇవ్వాలంటండి, కాబట్టి మీరంట కొంత ఇస్తారా అని అంటే, అయ్యో దానికే ఉందండి, అందుకే కదా ఇందాక ఇస్తానన్నాను, కాబట్టి మీ ఇద్దరికి సరిపోయేదేంటి, ఇంకా పట్టుకెళ్ళండి అని కానుకలు ఇస్తే అవన్నీ తీసుకుని వచ్చేసాడు. ఓ మాట అడగనా, దైవజనుడు ఆశించనిది తనతో ఉన్నవాడు ఆశించవచ్చా? తప్పు కాదా? సరే, ఏదో కదల్లాడు, మోసం చేశాడు, లేనిది ఉన్నట్టు మాట్లాడాడు, ఉన్నది లేనట్టు మాట్లాడాడు, అక్కడ ఒక మోసకరమైన వైఖరి ప్రదర్శించాడు, వేషధారణతో ఉన్నాడు. ఇప్పుడు వెంటనే లోపలికి రాగానే దైవజనుడు అడిగాడు, గెహజీ ఎక్కడికి వెళ్ళొచ్చావు అని అంటే, ఎక్కడికి వెళ్ళలేదండి, నేను ఎక్కడే ఉన్నాను కదా అంటే, ఊరుకోవయ్యా, అతను రథము దిగి నిన్ను ఎదుర్కొంటూ నీ దగ్గరికి వచ్చినప్పుడు నా ఆత్మ నీతో రాలేదా అంటే దాని అర్థం అతను చేసిన పాపం దేవుడు ఎలీషాకు బయలుపరిచాడు. ఎప్పుడైతే ఆ పాపం చేశాడని ప్రశ్నించాడో వెంటనే స్టన్ అయిపోయాడు. ఒక విధంగా ఇలా అన్నాడు, ఏమని అన్నాడనంటే, ఇవన్నీ సంపాదించుకొనుటకు ఇది సమయమా? ఈజ్ దిస్ దట్ టైం?
ఎందుకనంటే దేవుడు మనల్ని పిలిచింది ఎందుకు గెహజీ? దేవుడు మనల్ని సేవకులుగా ఎందుకు పిలిచాడు? ఏలియా ఉండేవాడు. ఆ ఏలియా, పౌరుషం కలిగిన ఏలియా, బయలు ప్రవక్తల్ని సమూల నాశనం చేసి దేవుడే, యెహోవాయే నిజమైన దేవుడిని స్థాపించిన ఏలియా వెళ్ళిపోయాడు దేవుని దగ్గరికి. ఇప్పుడు ఆ బాధ్యత ఎవరికి వచ్చింది? ఎలీషాకు వచ్చింది. ఇప్పుడు ఎలీషా తర్వాత ఆ బాధ్యత కొనసాగించాల్సింది ఎవరంటే గెహజీ. ప్రజలకు దేవుని అవసరాలు తీరుస్తూ, ప్రజలకు దేవుని గురించి చెప్తూ, దేవుని మహిమను మనం కనబరుస్తూ, దేవుని కొరకు జీవించమని చెప్పవలసిన మనం డబ్బులు సంపాదించుకోవడానికి ఇది సమయమా? డబ్బులు అడిగే సేవకుల కోసం మాట్లాడినప్పుడల్లా ప్రతాప్ కుమార్గా ఉన్న నేను కోప్పడ్డానికి కారణం ఏంటంటే ఇదే. డబ్బులు సంపాదించడానికి సేవకులకి ఇది సమయమా? దేవుడు ఎందుకు పిలిచాడు? దేవుడు వాక్యం చెప్పండి అనే అవకాశం మనుషులకి ఎందుకు ఇచ్చాడు? ఆయన కోసం చెప్పడానికి. కానీ విచిత్రం ఏంటంటే పేరేమో ఆయింది, సంపాదించుకునేది మేమా. ఇప్పుడు గెహజీ వాళ్ళ దగ్గర డబ్బులు సంపాదించడానికి కదల్లాడా లేదా? చెప్పండి. ఉన్నదా లేనిదా? లేనిది కదల్లాడు. ఇప్పుడు పాస్టర్లు కథలల్లుతున్నారుగా, అల్లట్లేదా? వాళ్ళు చెప్పే కథలు ఏంటంటే ఇంకో పలానా ఆవిడ వచ్చింది, దేవుడు ఆవిడ ఇద్దామనుకుంది, ఆవిడ కానుకిద్దామనుకుంది, దేవుడు ఆవిడ అనుకోగానే అన్నీ సమకూర్చేశాడు కాబట్టి మీరిస్తే దేవుడు మీకు కూడా. గెహజీ మనస్తత్వం కాదా ఇది? ప్రజలను మాయ చేయటం కాదా? ఏదన్నంటే చూడండి, ఎంత పెద్ద సంఘం ఎంత ఉంటే నాకు ఎందుకండి, నాకు బైబిల్ ఏం చెప్తే అది ముఖ్యం. గెహజీలు కథలల్లుతారు, ప్రజల్ని మాయ చేస్తారు, ప్రజల్ని మభ్యపెడతారు. తన యజమానుడు కోరలేదు డబ్బు. గెహజీ యజమానుడు ఎవరు? ఎలీషా. తన యజమానుడికి లేదా ఆశ? యజమానుడికి లేని ఆశ ఉన్నట్టు, అంటే తన యజమాన్ని తప్పుగా చిత్రీకరించాడు. అలాగే ఈ గెహజీ లాంటి సేవకులు సమాజం ఎదుట దేవుణ్ణి తప్పుగా చూపిస్తున్నారు. ఏంటి దేవుణ్ణి తప్పుగా చూపించడం అంటే? అమ్మ, దేవుడు మీకు ఏదన్నా మేలు చేయాలా, డబ్బులు ఇవ్వండి అంటే దేవుణ్ణి ఏం చేశారు చెప్పండి? లంచం తీసుకునే వాళ్ళ చేయలేదా? తప్పు కాదా అది? దేవుణ్ణి అలా చిత్రీకరించొచ్చా? మన దేవుడు అలాంటోడా? మీరే చెప్పండి. ఓ మాట అడుగుతాను, ప్రతిరోజు ఆయన మనకి గాలి, నీరు, నిప్పు అన్నీ ఇస్తున్నాడు కదా. తినడానికి తిండి ఇస్తున్నాడు, గాలి ఇస్తున్నాడు, మనకి ఇస్తున్నాడు, నమ్మలేని వాళ్ళకి ఇస్తున్నాడు. అలా ఇస్తున్నందుకు దేవుడు ఎంత తీసుకుంటున్నాడు నీ దగ్గర? చెప్పు. ఏమీ తీసుకోవట్లేదు. ఆయన ఎందుకు ఇస్తున్నాడంటే ఆయన కృపా సమృద్ధి గలవాడు. ఆయన కృపతో ఇస్తాడు, ఆయన ఇచ్చేవాడు. కానీ వీళ్ళేమంటారంటే దేవుడు ఇస్తాడమ్మా, మరి నువ్వెంత ఇస్తావు అంటే తమ యజమానునికి లేని మనస్సు ఆ యజమానుడు కొంది అన్నట్టు చూపి యజమానుడి పేరు చెడగొట్టడానికి. ఇప్పుడు గెహజీ కోసం మీకు చెప్పాను కదా. ఇప్పుడు మీకు కొంతమంది జ్ఞాపకం వస్తున్నారు కదా, రావట్లేదా? రావట్లేదంటే మీరు చాలా గొప్పోళ్ళని అర్థం. మీరు దేవుడి కంటే ప్రేమ ఉన్నోళ్ళని అర్థం. జాగ్రత్త, దేవుడి కంటే ఎక్కువ ప్రేమించకండి ఎవరిని. ఆయన ప్రేమామయుడు. అసలు దేవుని ప్రేమతో మన ప్రేమ ఎంత? అలాంటిది మనం కొన్నిసార్లు దేవుడు కంటే ఎక్కువ ప్రేమించేస్తాం. దేవుడు తప్పు అన్నది మనం తప్పేం కాదులేండి. దైవజనుడు డబ్బు వెనకాల పరిగెత్తకూడదు. దైవజనుడు డబ్బు వెనకాల పరిగెత్తకూడదు. మందిరం లేదన్న అవసరం ఉంటే చెప్తారు, ప్రార్థన చేయండి అంటారు, దేవుడు ప్రేరేపించేస్తారు, అయిపోతుంది. మందిరంలో అవసరం ఉంది, దేవుని పని జరుగుతుంది, ఈ అవసరం ఉంది కాబట్టి అవసరానికి మీరు సహకరించండి అని చెప్పడం తప్పు కాదు. కానీ ప్రతిసారి డబ్బు కోసం మాట్లాడి, ప్రతిసారి ఇవ్వండి అని అడిగి, ప్రతిసారి ఇస్తే దేవుడేదో ఇస్తాడని చెప్పి కథలల్లితే అది గెహజీ మనస్తత్వం. రండి మళ్ళీ ఈ అంశంలోకి వస్తున్నాను. ఈ అంశంలో ఎప్పుడైతే ఇది సమయమా అని అనగానే ఆయన ఏమన్నాడు? నయమాను పోగొట్టుకున్న కుష్టు ఎవరికి వస్తుంది? నీకు, నీ సంతానం. ఎలీషా చూస్తుండగానే చూడండి ఆ మాట. కాబట్టి నయమానుకు కలిగిన కుష్టు నీకును నీ సంతతికి సర్వకాలం అంటియుండునని చెప్పగా వాడు మంచు వలె తెల్లనైన కుష్టము కలిగి. అమ్మ, ఈ జబ్బు రావడానికి ఎంత టైం పట్టింది? వితిన్ సెకండ్స్. అంటే ఆయన పలికాడో లేదో వెంటనే వచ్చింది.
అంటే దాని అర్థం ఏంటో చెప్పనా? దైవజనుడు శపించినందుకు రాలేదు ఆయనకి. ఈయనన్న మాటను దేవుడు ధృవీకరించాడు కాబట్టి వచ్చింది. ఎందుకంటే ఆ గెహజీ చేసిన పని ఎలీషాకే కాదు, దేవుడికి నచ్చలేదు. అంటే దాని అర్థం దురాశ మనకి జబ్బులు తెస్తుంది. జాగ్రత్త. అమ్మ, దురాశ పడకండి, దురాశ పడకండి, దురాశ పడకండి. దురాశ అంటే ఉన్నదానితో తృప్తి పడకుండా ఇంకేదో సంపాదిద్దామని చెప్పి మనం ఏదో ప్రయత్నాలు చేసి ఏదో కథలల్లి ఇంకేదో చేద్దాం. దురాశలో ఇంకో స్టెప్ ఏంటో చెప్పమంటారా? దురాశ పరులు ఒక్కోసారి వారు కావాలనుకున్న దానికోసం ఎంతకైనా తెగిస్తారు. ఈయన చేసిందేంటి? ఏమల్లాడు? కథలల్లాడు. కానీ యెజెబెలు చేసిందేంటి? నాబోతు ద్రాక్ష తోట ఒకటి ఉంటే ఆహాబు ఏమనుకున్నాడు? ఇది నాకు దగ్గరగానే ఉంది కదా, నాకు ఇచ్చేసే, నాకు అమ్మేసే అంటే నాబోతు అన్నాడు, నా పిత్రార్జితం అండి, మేము దీన్ని నమ్ముకోలేమండి, ఇది మా స్వాస్థ్యం అండి, నేను దీన్ని నమ్మలేనండి అని చెప్పగానే ఈయన గారికి పాపం అలిగాడు. ఎవరు? ఆహాబు అనే రాజు అలిగి మంచం మీద పడుకుని మూతు ముడుచుకుని అన్నం తినకుండా ఎవరితో మాట్లాడకుండా ఉన్నాడంట. ఈలోపు భార్య వచ్చింది, యెజెబెలు. ఏమంటే అలా అయిపోయారనంటే, నేను అడిగాను, అమ్మనన్నాడు, కాబట్టి నాకు బాధగా ఉందనంటే, పోన్లేండి, మనకి ఎంత లేదండి, మనకు అన్నీ ఇచ్చాడు కదా దేవుడు అని చెప్పలే దేవుడు గారు. ఏమంది? ఆయనతో ఏమందంటే, అతని సంగతి ఏంటో నేను చూసుకుంటానని చెప్పి ఏం చేసిందంటే, అబద్ధ సాక్షులిద్దరిని కుదిరించి ఆయన చెయ్యని నేరం చేశాడని మోపించి నాబోతును చంపించి ఆ ద్రాక్ష తోట తమదిగా చేసుకుంది. అలా చేసుకున్నందుకు దేవుడిచ్చిన తీర్పేంటో చెప్పమంటారా? రండి, చూపిస్తాను. రండి, మనం అన్యాయం చేయడం కూడా ఏం చేస్తుందో చెప్తాను. 1 రాజులు 21వ అధ్యాయం చూడండి. 1 రాజులు 21, 23వ వచనం. మరియు యెజెబెలును గూర్చి యెహోవా సెలవిచ్చినదేమనగా, యెజ్రెయేలు ప్రాకారమునొద్ద కుక్కలు యెజెబెలును తినివేయును. ఇంకా చదవండి. పట్టణమందు చచ్చు ఆహాబు సంబంధికులను కుక్కలు తినివేయును, ఆకాశ పక్షులు తినివేయును. జాగ్రత్త. ఆమె చేసిన పాపానికి, ఆమె చేసిన అన్యాయానికి దేవుడు ఇచ్చిన శిక్ష ఏమిటంటే, నువ్వు అన్యాయంగా ఒకరిని చంపించి పలానా ఆస్తి కావాలని, ఆ ద్రాక్ష తోట కావాలని నువ్వు చేసిన అన్యాయానికి ప్రతిగా దేవుడు ఆమెకు శిక్షను వేశాడు. ఆమె రక్తము కుక్కలు నాకినవి అని బైబిల్లో ఉంది. అంటే ఇవన్నీ ఎందుకు చెప్పానంటే, దురాశ మనలను ఎంతకైనా తెగించేలాగా చేస్తుంది. దురాశ పడకుండా తృప్తిగా ఉంటే మనకి సమస్యలు ఉండవు. తృప్తి ఉండాలా? దురాశ ఉండాలా? తృప్తి అంటే ఏంటి? దేవుడు మనకిచ్చిన దానితో సంతృప్తిగా ఉందాం. దేవుడు మన అవసరాలన్నీ తీరుస్తాడు. మళ్ళీ చెప్తున్నాను, ఆయన మన ఆశలు తీర్చడు, అవసరాలు తీరుస్తాడు. ఎందుకంటే ఒకవేళ ఆశలు ఆశించామే అనుకోండి, తల్లిదండ్రులు ఉన్నారా? ఒకసారి చెయ్యొద్దండి. ఓకే, దించేయండి. మీరు ఎప్పుడైనా ఎదిగొచ్చిన మీ పిల్లల్ని, యవ్వన వయసులోకి వచ్చిన పిల్లల్ని, ఒరే బాబు నీకేం కావాలన్న అడగరా, నేను ఇస్తానని ఎప్పుడైనా అన్నారా? పోనీ అనలేదనుకోండి, అనగలరా? ఎందుకు? మనం ఏమడిగితే ఏది అడిగితే అది ఇచ్చేస్తా ఉన్నాం అనుకోండి, వాడు ఏం అడుగుతాడో మనకి. ఎందుకంటే నరుని ఆశలు చాలా విస్తారంగా ఉంటాయి. చాలా చాలా ఆశలు ఉంటాయి మనకి. మనం బోలని అనుకుంటాం, అవి మనకి మేలు చేయొచ్చు. కాబట్టి దేవుడు మన ఆశలు తీర్చడు కానీ, చెప్పండి, మన అవసరాలు తీరుస్తాడు. మనకి ఏది అవసరమో ఆయనకి బాగా తెలుసు. కానీ వీళ్ళు ఇప్పుడు వరకు నేను చెప్పిన ఉదాహరణలు ఉన్నాయే, ఇశ్రాయేలీలు కానివ్వండి, గెహజీ కానివ్వండి, అలాగే ఆహాబు కానివ్వండి, యెజెబెలు కాని, వాళ్ళకేమీ తక్కువ అవ్వలేదు. దేవుడు వాళ్ళకి ఇచ్చాడు. గెహజీకి ఏం తక్కువైంది? ఏం తక్కువ అవ్వలా.
వాళ్ళకి అన్ని సమృద్ధిగా దేవుడిచ్చాడు. అయినప్పటికీ వాళ్ళకి ఏ ఆశ వచ్చింది? దురాశ వచ్చింది. ఆ దురాశ వల్ల దేవుని మీద శనిగారు, సేవకుని మీద శనిగారు, తర్వాత అన్యాయం చేశారు, ఘోరమైన దుష్కార్యాలన్నీ చేశారు. తర్వాత వాళ్ళు బలహీనతలు తెచ్చుకున్నారు. ప్రియులారా, ఈ మాటలన్నీ వింటుండగా మనం ఆలోచన చేద్దాం. దేవుని బిడ్డలుగా మనం ఎవరిని అన్యాయం చెయ్యొద్దు, ఏది మనం ఆశపడొద్దు, వేరే వారిది మనకి రావాలని ప్రయత్నాలు చెయ్యొద్దు, దేవుడిచ్చే జబ్బులు తెచ్చుకోవద్దు, పరులది ఎప్పుడు మనం ఆశించొద్దు. అమ్మ మళ్ళీ చెప్తున్నాను, నీది కానిదేది నువ్వు ఆశించొద్దు. అది నీది కాదు, నీది కాదంతే. నీ కష్టార్జితమే నీది. నేను ఎప్పుడో ఒకటి నమ్ముతానండి, దేవుడు ఏది తన దగ్గర ఉంచుకోడు, ఎవరికి ఏమి ఇవ్వాలో ఇచ్చేస్తూ ఉంటాడు ఆయన. మన దేవుడు ఎవరో చెప్పనా? ఆయన మంచి లెక్కల మాస్టర్ గారు. ఆయన ఎవరి లెక్కలు సరిపెట్టేస్తాడు. ఆయన ఎవరికైనా అన్యాయం చేసామనుకోండి, లెక్కలు తీర్చేస్తాడు ఆయన. దేవుడు ఏది తన దగ్గర ఉంచుకోడు. ఎప్పుడు ఆయన లెక్కలు మార్చుకుంటాడంటే మనం తప్పు చేశామని ఆయన ఎదుట ఒప్పుకుంటే, ప్రభువా నేను తప్పు చేశాను, నన్ను క్షమించు. కాబట్టి ఇక్కడున్న యవనస్తులకు చెప్తున్నాను, పెద్దవాళ్ళకి చెప్తున్నాను, పరుల సొమ్ము మనము ఆశించొద్దు, వద్దు. దేవుడు మనకిచ్చేది ఉంది, దేవుడు మనకిస్తాడు. మన కష్టాన్ని దేవుడు దీవిస్తాడు, మన అవసరాలన్నీ దేవుడు తీరుస్తాడు. దేవుడు తనను నమ్మిన వారి యొక్క అవసరాలన్నీ పట్టించుకునే బాధ్యత ఆయనది. దేవుడు మనకు తోడుంటాడు. కానీ వేరే వాళ్ళది మనం తీసుకోవడానికి ఏ విధమైన స్కీములు వేయొద్దు, ఏ విధమైన ప్రయత్నాలు చెయ్యొద్దు, ఏ విధమైన దురాశలు పడొద్దు. అలా ఆశిస్తూ బలహీనులం కావద్దు. ఇది నేను చెప్పాలనుకున్న విషయాలు. ఇంకా కొన్ని ఉన్నాయి, రండి చూపిస్తాను. అదే సంఖ్యాకాండం చూడండి, అదే సంఖ్యాకాండం 12వ అధ్యాయం 1-3 వచనాలు చదవండి. మోషే కూషు దేశపు స్త్రీని పెండ్లి చేసుకుని ఉండెను గనుక అతడు పెండ్లి చేసుకుని ఆ స్త్రీని బట్టి మిరియాము అహరోనులు అతనికి విరోధముగా మాట్లాడిరి. వారు మోషే చేత మాత్రమే యెహోవా పలికించెనా, ఆయన మా చేతను పలికింపలేదా అని చెప్పుకొనగా యెహోవా ఆ మాట వినెను. మోషే భూమి మీదనున్న వారందరిలో చెప్పండి మిక్కిలి సాత్వికుడు. తర్వాత 6వ వచనం, వారిద్దరూ రాగా ఆయన, నా మాటలు వినుడి, మీలో ప్రవక్త ఉండిన ఎడల యెహోవానగు నేను దర్శనమిచ్చి అతడు నన్ను తెలుసుకొనున్నట్లు కలలో అతనితో మాట్లాడుదును. నా సేవకుడైన మోషే అట్టివాడు కాడు, అతడు నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు. చెప్పండి, నా ఇల్లంతటిలో. ఏం జరిగింది ఇక్కడ? వినండి. ఎవరికి విరోధంగా అంటే మోషేకి విరోధంగా. మాట్లాడుకునేది ఎవరు? ఇశ్రాయేలీలు కాదు, బయట మనుషులు కాదు. ఎవరు వాళ్ళు? మోషే యొక్క సొంత కుటుంబీకులు. మోషే యొక్క అన్నయ్య, మోషే యొక్క అక్క పేరేంటి? అన్నయ్య పేరేంటి? అహరోను. దేవుడు వారిరువురు మాట్లాడుకుంటున్నారు. ఏ విషయంలో? వాళ్ళకి మోషే గారు మ్యారేజ్ విషయంలో వాళ్ళకి ఏదో అభ్యంతరం వచ్చింది. సరే, అభ్యంతరం విషయంలో మోషేతో వారు మాట్లాడితే సరిపోదును, కానీ వాళ్ళ కారణాన్ని అడ్డు పెట్టుకుని వాళ్ళల్లో మోషే మీద ఉన్న తప్పుడు భావం గురించి మాట్లాడుతున్నారు. ఏంటంటే, దేవుడు అన్ని మోషేకేనా? మేము లేమా ఇక్కడ? మోషే ఏదో గొప్పోడు. అసలు మోషే ఎప్పుడైనా గొప్పోడు అనుకున్నాడా? మీరే చెప్పండి అమ్మా. మీరు బైబిల్ చదివారు కదా. నిర్గమాకాండం, లేవియకాండం, సంఖ్యాకాండం, ఈ 4 కాండాలు ఎక్కడైనా మోషే తన్ను తాను గొప్పోడు అనుకున్నాడా? లేదు. ఆయన ఎప్పుడంటే బండను కొట్టేటప్పుడు వాళ్ళతో కోపంతో మాట్లాడిన ఆ సందర్భాన్ని అలా ఉంచితే, మోషే తనను తాను ఎప్పుడు గొప్ప చేసుకోలేదు, తనేదో గొప్పోడు అనుకోలేదు, తనేదో పైనుంచి దిగివచ్చిన వాడు అని కూడా అనుకోలేదు. దేవుడిచ్చిన సాక్ష్యం ఏంటంటే, మోషే భూమి మీద ఉన్న వారందరిలో మిక్కిలి సాత్వికుడు. సాత్వికుడు మాత్రమే కాదు, దేవుని ఇల్లంతటిలో ఎంత నమ్మకస్తుడో. ఎంత నమ్మకస్తుడు కాకపోతే దేవుడిస్తాడా సాక్ష్యం? విచిత్రం ఏంటో చెప్పమంటారా? నమ్మకమైన వాణ్ణి పట్టుకుని అపనమ్మకస్తుడు అంటున్నారు. సాత్వికుడైన సేవకుణ్ణి పట్టుకుని
దుర్భాషలు వచ్చే విధంగా అతన్ని తక్కువ చేస్తూ దుర్భాషలు కాదు, తను తక్కువ చేస్తూ మాట్లాడుతున్నారు. ఎప్పుడైతే ఈ మాటలన్నీ దేవుడు విన్నాడో వాళ్ళని ఆయన సన్నిధికి రమ్మని ఆయన అంటున్నాడు, మీలో ప్రవక్త ఉంటే నేను ప్రవక్త ద్వారా మాట్లాడుదును, కానీ నా సేవకుడైన మోషేతో నేను అలా మాట్లాడును. మోషే నేను ముఖాముఖిగా మాట్లాడుకుంటాం, తనకి నాకు అంత ఇంటిమసీ ఉంది, మోషేకి నాకు అంత సామీప్యత ఉంది, మోషేకి నాకు అంత సహవాసం ఉంది, అతను నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు, అందరిలో మిక్కిలి సాత్వికుడు. అటువంటి నా సేవకుడి విరోధంగా మాట్లాడడానికి మీకు భయం ఎందుకు రాలేదు అని చెప్పి దేవుడు మాట్లాడగానే ఏమైందో చెప్పనా? ఆమెకు కుష్ఠరోగం వచ్చింది. ఎవరికి? చదవండి ఆ మాట. 9వ వచనం. యెహోవా కోపం వారి మీద రగులు కొనగా ఆయన వెళ్ళిపోయిను, మేఘమును ఆ ప్రత్యక్ష గుడారం మీద నుండి ఎత్తబడిను. అప్పుడు మిరియాము హిమము వంటి తెల్లని కుష్ఠుగలదాయను. ఈ వచనం ఎందుకు చదివించానంటే, దేవుని కొరకు నమ్మకంగా బ్రతికే భక్తి కలిగిన వారు ఉంటారు మన కుటుంబాల్లో. భర్త కావచ్చు, భార్య కావచ్చు, కోడలు కావచ్చు, అత్త కావచ్చు, అల్లుడు కావచ్చు, కూతురు కావచ్చు, కుమారుడు కావచ్చు, అన్న కావచ్చు, తమ్ముడు కావచ్చు, అక్క కావచ్చు, చెల్లి కావచ్చు, హూ ఎవర్ ఇట్ మే బి, దేవుని కొరకు నమ్మకంగా బ్రతికే వాళ్ళు ఉంటారు, దేవుని కొరకు యథార్థంగా బ్రతికే వాళ్ళు ఉంటారు, దేవుని కొరకు సాక్షిగా బ్రతికే వాళ్ళు ఉంటారు. అలా నమ్మకస్తులను పట్టుకొని వాళ్ళకి విరోధంగా మాట్లాడడం కూడా దేవుని దృష్టిలో ఏంటి? పాపం. మీరేమంటారో చెప్పనా? నేను ఎవరినో అంటలేదండి, నా కోళ్ళే కదా. నేను ఎవరిని అంటున్నాను? బయట వాళ్ళని అంటలేదండి, నా భార్య కదా, నా భార్య నేను అనుకుంటాను, నా ఇష్టం. నా భర్త, మా తమ్ముడే, మా చెల్లె, మా వాళ్ళు మేము అనుకుంటున్నాం, అందులో ఏమైందండి అని అంటే ఓ మాట అడుగుతాను, మరి మోషేకి మిరియాముకి ఏంటి సంబంధం? ఈయన తమ్ముడు, ఆవిడి అక్క. ఇంకో విషయం చెప్పాలి, అసలు మోషే మరలా వాళ్ళ తల్లి దగ్గరికి రావడానికి దేవుడు వాడుకున్నది ఎవరిని? మిరియామునే. మోషే ఎలా కాపాడబడ్డాడు గుర్తుందా మీకు పిల్లలు? ఎలాగా? ఒక జమ్ము పెట్టెలో వేసి నదిలో వదలగా ఫరో కుమార్తె అక్కడికి వెళ్ళగా ఆమె దగ్గరికి మోషే రాగా, ఇప్పుడు ఈ బిడ్డను పాలిచ్చి ఎవరు పెంచుతారని అనుకోగా, అప్పుడు మిరియాము వెళ్ళి నాకు ఒక ఆవిడ తెలుసని ఆవిడని తీసుకొచ్చింది. ఎవరిని? వాళ్ళ అమ్మనే. వాళ్ళ అమ్మగారిని తీసుకొచ్చింది, వాళ్ళ అమ్మగారి కౌగిటి చేర్చింది. మళ్ళీ తమ్ముడిని ఏమైపోతాడో అనుకున్న తమ్ముడు మళ్ళీ ఇంటికి వచ్చేసాడు. దానికి దేవుడు వాడుకున్నది ఎవరిని? మిరియాముని. మిరియాముని దేవుడు అంతగా వాడుకున్నాడు. అదే మిరియాము మోషేకి విరోధంగా మాట్లాడితే దేవుడు తట్టుకోలేకపోయాడు. కారణం ఏంటో చెప్పనా? దేవుని ఎదుట ఎవరైతే గొప్పగా ఎంచబడతారో వాళ్ళని అవమానిస్తే దేవుడు ఊరుకోడు. అది సేవకుడు కావచ్చు, ఇంట్లో వాళ్ళు కావచ్చు, ఎవరైనా కావచ్చు. సొంత తమ్ముడే, కానీ దేవుడు, అమ్మ నీకు తమ్ముడైతే అయ్యాడేమో, నా సేవకుడు మోషే, నా సేవకుని విరోధంగా మాట్లాడడానికి భయం రాలేదా నీకు? ఇక్కడ భర్తలుంటే చెప్తున్నాను, భార్యలుంటే చెప్తున్నాను, కుటుంబీకులు చెప్తున్నాను. ఏంటంటే మీ కుటుంబంలో కానీ ఎక్కడైనా కానీ నమ్మకస్తులను సాధించకండి. కొంతమందికి సాధింపు అంటే ఇష్టం. సాధింపు అంటే ఏంటి? ఏం చేసినా ఏదోటి అంటారు. దీన్నే సామెత అంటారు, కోడిగుట్టుపై ఏకలు అంటారు కదా. అంటే ఉండవు కానీ వీళ్ళకు ఉంటాయి. అంటే చాలా చిన్న 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 వాటిని కూడా చూపించి అదుగో ఇదిగో ఇదిగో అదిగో అని చెప్పి ఏదో ఒకటని, అది కాదు ఇదని, ఇది కాదు అదని, ఏది పడితే అది మాట్లాడతాం. ఒక్కోసారి మనం వాళ్ళ ముందు మాట్లాడకపోయినా ఎవరెవరితోనో మాట్లాడతాం. మనం మాట్లాడే ప్రతి సంభాషణ దేవుడు వింటున్నాడు. నమ్మకస్తుల్ని పట్టుకుని కూడా పాపాత్ములుగా చిత్రీకరించకండి, జాగ్రత్త. అది మీకు క్షేమం కాదు. భర్తలారా జాగ్రత్త, భార్యలారా జాగ్రత్త, తల్లిదండ్రులారా, అన్నదమ్ములారా, అక్క చెల్లెల్లారా, అల్లుల్లారా, కోడల్లారా జాగ్రత్త. మామూలే కదా, నా ఇష్టం. నో నో నో.
దేవుని ఎదుట యథార్థంగా బతికే వాళ్ళ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే వాళ్ళ పక్షంగా ఉన్నది ఎవరంటే దేవుడు. ఊరుకోడు, దేవుడు ఊరుకోడు. అమ్మా, నేను ఇప్పుడు వరకు చెప్పిన ఈ పాపాల్లో యెజబేలుని తీసేస్తే మిగిలిన వాళ్ళు ఏమన్నా నరహత్యలు చేశారా? నరహత్య లేదు, దొంగతనం లేదు, వ్యభిచారం లేదు. హృదయానికి సంబంధించిన పాపాలు, నోటికి సంబంధించిన పాపాలు వాళ్ళకి శిక్షలు తెచ్చాయి. ఇప్పుడు చెప్పండి, నోటికి ఏదొస్తుంది మాట్లాడడం తగునా? మనకి తగదు. నేను మళ్ళీ చెప్తున్నాను, మందిరంలో కూడా మనకి నచ్చింది మాట్లాడొద్దు. డోంట్ యు డేర్. ఎవరు పడితే వాళ్ళ గురించి, అది నీకు క్షేమం కాదు. వాళ్ళ యథార్థత మనకి శాపం అయిపోద్ది. వద్దు. పరుల గురించి మనం ఇష్టం వచ్చినట్టు మాట్లాడొద్దు. లేదు మేము మాట్లాడతామండి అంటే మాట్లాడుకోండి. దేవుడు వచ్చే శిక్షకు రెడీగా ఉండండి. అది ఇప్పుడు రాకపోయినా రావడం అయితే ఖాయం, అందులో అనుమానం లేదు. శిక్ష రావడం ఆలస్యం అవ్వచ్చేమో కానీ శిక్ష రావడం అయితే ఖాయం. మనం యథార్థవంతులకు విరోధంగా మాట్లాడే ప్రతి మాట దేవుడు రికార్డ్ చేస్తున్నాడు. మనకి క్షేమం కాదు. జాగ్రత్త. రండి, ఇక మనం ముందుకు వెళ్ళిపోదాం. ఇవన్నీ ఉదాహరణలు. ఆమెకి ఏ రోగం వచ్చిందమ్మా? కుష్టు రోగం. మరలా ఆమె కుష్టు రోగం కోసం మోషే ఆమె కోసం మరలా ప్రార్థన చేశాడు. ఇక్కడ మనకి మోషే గొప్ప మాదిరిగా ఉన్నాడు. ఏంటంటే, ఏ సహోదరి అయితే తన్ని తక్కువగా మాట్లాడిందో ఆ సహోదరి యొక్క శిక్షను చూసి ఆయన ఆనందించలేదు, కానీ ఆ సహోదరి నిమిత్తమై ఏం చేశాడు? ప్రార్థన చేస్తే మోషేని బట్టి దేవుడు మరలా ఆమెను జ్ఞాపకం చేసుకున్నాడు. ఒకవేళ మనకి ఎవరైనా విరోధంగా మాట్లాడితే మాట్లాడనివ్వండి. తీర్పును మీ చేతుల్లోకి తీసుకోకండి. మీరు వాళ్ళని ఏదో ఒక మాట అనేయకండి. కొంతమంది మనం తప్పు చేయకుండా ఎవరైనా ఏదైనా అన్నాం అనుకోండి, మనం కూడా అడిగేద్దాం, ఏదో చేసేద్దాం అనుకుంటాం. వద్దు. ఈ న్యాయాన్ని ఎవరికి ఇచ్చేద్దాం? ఆయన చూసుకుంటాడు. పైగా మనం ప్రభువా వాళ్ళంతు నువ్వే చూడు అని అనకూడదు కూడా. ఏమనాలి మరి? ప్రభువా వాళ్ళు తెలియక అంటున్నారు, ప్రభువా వాళ్ళు నాకు విరోధంగా మాట్లాడినవన్నీ నేనేం చేస్తున్నాను? క్షమిస్తున్నాను. ఈ కీడు వాళ్ళ మీదకి అలా అనాలి. ఇక్కడ ఎవరైనా యథార్థవంతులుంటే వాళ్ళకి చెప్తున్నాను, మిమ్మల్ని ఎవరేమనుకున్నా మీరేం ఫీల్ అవ్వకండి, దేవుడు మీ పక్షంగా ఉన్నాడు. ఇక్కడ ఎవరైనా యథార్థవంతులను ఏదో ఒకటి అనేవాళ్ళు ఉంటే చెప్తున్నాను, మీరు కూడా జాగ్రత్తగా ఉండండి, రెడీగా ఉండండి. దేవుడు జడ్జిమెంట్ మీ మీదకి రాబోతుంది. ఎందుకంటే దేవుడు మంచి లెక్కల మాస్టర్ అన్నానుగా. దీవెనలు ఇవ్వాల్సిన వాళ్ళకి దీవెనలు ఇస్తాడు. ఉగ్రత రావాల్సిన వాళ్ళ మీదకి ఉగ్రతను రప్పిస్తాడు. దీవెన కావాలా ఉగ్రత రావాలో నీ ఇష్టం. రండి, కొత్త నిబంధనలో ఒక 2 ఉదాహరణలు చూపిస్తాను. రండి, ఇక్కడ కూడా మీకు ఉదాహరణ. అపోస్తుల కార్యాలు 13వ అధ్యాయం 6వ వచనం చూడండి. వారు ఆ ద్వీపమందంతటా సంచరించి పాఫు అను ఊరికి వచ్చినప్పుడు గారడీవాడును అబద్ధ ప్రవక్తునైన బరయేసు అని ఒక యూదుని చూచిరి. ఇతడు వివేకము గలవాడైన సెర్గి పౌలు అనే అధిపతి యొద్ద ఉండెను. అతడు బర్నబాను సౌలును పిలిపించి దేవుని వాక్యము వినగోరెను. అయితే ఎలుమ ఆ అధిపతిని విశ్వాసము నుండి తొలగింపవలనని యత్నము చేసి వారిని ఎదిరించెను. ఎలుమ అనే పేరునకు గారడీవాడని అర్థము. అందుకు పౌలు అనబడిన సౌలు పరిశుద్ధాత్మతో నిండిన వాడే అతని తేరి చూచి, సమస్త కపటముతోనూ సమస్త దుర్మార్గతతోనూ నిండిన వాడా, అపవాది కుమారుడా, సమస్త నీతికి విరోధి, నీవు ప్రభు యొక్క తిన్నని మార్గములు చెడగొట్టుట మానవ. ఇదిగో ప్రభువు తన చెయ్యి నీ మీద ఎత్తి ఉన్నాడు. నీవు కొంతకాలము గుడ్డివాడవే, సూర్యుని చూడకుందువని చెప్పెను. వెంటనే మబ్బును చీకటియు అతని కమ్మెను గనుక అతడు తిరుగుచు ఎవరైనా చెయ్యి పట్టుకుని నడిపింతురా అని వెదుకుచుండెను. ఎవరండి గుడ్డివాడయింది ఇప్పుడు? బరయేసు అనగా ఎలుమ అనే మాటకు అర్థం ఏంటి? గారడీవాడు. మీకు మొన్న చెప్పాను. ఎవరి దగ్గర ఉంటున్నాడు ఇతను? సెర్గి పౌలు అనే అధిపతి దగ్గర ఉంటున్నాడు. సెర్గి పౌలు సత్యాన్ని తెలుసుకోవాలనుకున్నాడు. సెర్గి పౌలు వాక్యాన్ని తెలుసుకోవాలనుకున్నాడు. సెర్గి పౌలు దేవునికి దగ్గర అవ్వాలనుకుంటున్నాడు. మధ్యలో అడ్డొచ్చింది ఎవరు? అదే ఎలుమ. అనండి, ఎలుమ. ఎవరికి అడ్డొచ్చాడు? సెర్గి పౌలుకి. ఎవరి వాక్యం వినకుండా?
బర్నబా సౌలు అనగా పౌలు చెప్పే మాటలు వినకుండా అడ్డొచ్చాడు. అంటే దాని అర్థం ఏంటంటే చెప్తాను వినండి. ఒక వ్యక్తి దేవునిలో ఎదగాలి అనుకున్నప్పుడు, ఒక వ్యక్తి దేవుని సత్యాన్ని అనుసరించాలనుకున్నప్పుడు దానికి అడ్డుపడ్డాడు ఇతను. అంతేనా కాదా? అంతేనా? ఎవరు తెలుసుకోవాలనుకుంటున్నారు సత్యం? సెర్గి పౌలు. ఎవరి దగ్గర నుంచి? పౌలు బర్నబా దగ్గర నుంచి. ఎవరు అడ్డొచ్చారు? ఎలుమా అడ్డొచ్చాడు. ఏమైందో చెప్పనా? పౌలు సమస్త కపటముతో నిండినవాడ, దేవుని నీతికి విరోధి, నీవు దేవుని మార్గాలు చెడగొట్టడం మానవా అని చెప్పగానే అతని కళ్ళు మబ్బు అయిపోయి చూచే కళ్ళు ఉన్నట్టుండి కనబడడం మానేసినాయి అంట. తనకు ఆ పరిస్థితి ఎందుకు వచ్చిందో చెప్పనా? దేవునిలో ఎదగాలి అనుకున్న వారికి ఎలా వచ్చాడు? ఎలుమాలు అనేవాళ్ళు బయటే ఉండరు, చర్చిల్లో కూడా ఉంటారు. ఎలా ఉంటారో చెప్పనా? వినండి ఒకసారి. ఒకవేళ ఇద్దరు మాట్లాడుకుంటున్నారు అనుకోండి. ఒకరు ఏమని మాట్లాడారంటే, నేను దేవునిలో ఎదగాలనుకుంటున్నాను, నేను దేవునికి ఇంకా దగ్గర అవుతాను, నేను దేవుడి కొరకు జీవిస్తాను, ఈరోజు వాక్యం దేవుడు నాతోనే మాట్లాడారు, నేను ఈ వాక్యానుసారంగా అనుసరిస్తాను, నేను దేవునిలో ఎదగాలనుకుంటున్నాను, నిజంగా దేవుడు ఎంత చక్కగా మాట్లాడాడు, నా కోసమే మాట్లాడారు, నిజంగా నేను దేవుడి కోసం జీవిస్తానని ఒకరు చెప్తూ ఉంటే మరొకరు అంతా విని, అవునా చెల్లి నువ్వు ఎన్నన్నా చెప్తావు కానీ వాళ్ళు అలాగే చెప్తారు, మనం ఇలాగే వినాలి, అయినా వాళ్ళు అన్నట్టు అన్నీ ఎక్కడ చేసేయగలం మనం? వాళ్ళు ఏదో చెప్తారు, వాళ్ళకేం తెలుసు, వాళ్ళకేమున్నాయి బాధ, మన బాధలన్నీ వాళ్ళకేం తెలుసు? ఈవిడ అంటది, దేవుడి వాక్యానుసారంగా జీవించాలనుకుంటున్నాను, ఈ కార్యక్రమాలు చేసినప్పుడు అన్యులు చేసినట్టు చేయకూడదు అనుకుంటున్నాను, అన్యుల్లాగా నేను ప్రవర్తించకూడదు అనుకుంటున్నాను, ఈ ఆచారాలు కానీ పద్ధతులు కానీ వీటికి విరోధంగా నేను బ్రతుకుదాం అనుకుంటున్నాను అనగానే ఈవిడ అంటది, అలా బతికితే మన బంధువులందరూ మనల్ని ఒప్పుకోరు, ఆ పాస్టర్లు అలాగే చెప్తారు, ఆ పాస్టర్ గారు ఇలాగే చెప్తాడు, వాళ్ళ మాటలేం వినకూడదు, మనకు అందరూ కావాలి కాబట్టి అందరినీ కలుపుకోవాలి. అదే వీళ్ళు ఎవరో చెప్పనా? ఎలుమా. ఇక నుంచి నేను ఎవరైనా, నాకు తెలిసిన వారిలో ఎవరైనా ఇలాగ ఎవరికైనా అడ్డొస్తే వాళ్ళని ఎలుమా అని పిలుద్దాం అనుకుంటున్నాను. ఓకేనమ్మా? ఇక్కడ ఎవరు ఎలుమాలు లేరు కదా? ఎవరైనా దేవునికి దగ్గర అవ్వాలి, వాక్యానుసారంగా జీవించాలి, ఆచారాలు పాటించకూడదు, యథార్థంగా బతకాలి అనుకున్నప్పుడు ఎంకరేజ్ చెయ్యాల్సింది. ఇప్పుడు వీళ్ళు మండుతున్నారండి, మండుతూ ఉండే వాళ్ళ మీద మనం కిరసనాయిలు వేస్తే ఏమవుతారు? ఇంకా మండుతారు. కొంతమంది ఏం చేస్తారు? నీళ్ళేస్తారు. ఉన్న మంటను ఎలుమా. మీరేమనుకుంటారంటే కొంతమంది నేను గొప్ప సలహా ఇచ్చాను అనుకుంటారు. లేదు, మీరిచ్చిన ఆ సలహా వాళ్ళని దేవునికి దగ్గర చేయలేదు, దేవునికి దగ్గర చేయలేదు సరికదా, వారిని దేవునికి ఆటంకపరిచింది. దేవుడు మీ మీదకి ఇచ్చే శిక్షకు రెడీగా ఉండాలి. దేవుడు ఊరుకోడు. ఎవరికైనా మనం అభ్యంతరం కలగజేస్తే మనకు తిరగట్రాయి గుర్తుకు రావాలి, ఎవరైనా మనకు అభ్యంతరకరంగా ఉంటే మనకి ఎలుమా గుర్తుకు రావాలి. ఎవరైనా దేవుని కోసం బ్రతకాలనుకుంటే లెట్ బి ఎంకరేజ్ దెమ్, వాళ్ళని ఎంకరేజ్ చేద్దాం, వాళ్ళని డిస్కరేజ్ చేయొద్దు, వాళ్ళకి అడ్డుగా రావద్దు, వాళ్ళు వాక్యంలో ఎదగాలనుకున్నప్పుడు ఎదగనిద్దాం. ఇది ఇతని మీదకి వచ్చిన తీర్పు. కళ్ళు ఏమైపోయినాయండి? మబ్బుచ్చేసినాయట. కొన్నాళ్ళు గుడ్డివాడిగా తిరిగాడు. చివరిగా మీకు ఒక ఉదాహరణ చూపించి ప్రార్థన చేస్తాను. 1 కొరింథీ పత్రిక 11వ అధ్యాయం. 1 కొరింథీ పత్రిక 11వ అధ్యాయం చూడండి. 28వ వచనం చదువుదామా? 28 నుంచి నాతో చదువుతారా? కాబట్టి ప్రతి మనుషుడు తన్ను తాను పరీక్షించుకొనవలెను, అలాగు చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలోనిది త్రాగవలెను. ప్రభు శరీరమని వివేచింపక తిని త్రాగువాడు తనకు శిక్షావిధి కలుగొటకే తిని త్రాగుచున్నాడు. ఇందువలననే మీలో, గట్టిగా చదవండి, బలహీనులను రోగులనై ఉన్నారు. చాలా మంది. ఎవరండి వీళ్ళు? ఎవరోళ్ళు? నేను మళ్ళీ అడుగుతున్నాను, మనం ఇప్పుడు ఎవరి కోసం చదివాం? కొరింథీ సంఘస్థులు. పౌలు ఎవరికి రాస్తున్నాడు ఇది? కొరింథీ సంఘములో ఒక ప్రాబ్లం వచ్చింది. ఏంటంటే, చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయనుకోండి, అందులో ఈ ప్రాబ్లం కూడా ఒకటి. ఏంటంటే, ప్రభు బల తీసుకునేటప్పుడు మనల్ని మనం
పరీక్షించుకోవాలి. బైబిల్లో ఉంది, ప్రతివాడు తన్ను తాను పరీక్షించుకోవాలి. పరీక్ష ఎందుకు చేసుకోవాలి అని అంటే, దేవుని కొరకు నేను బ్రతుకుతున్నానా లేదా, దేవుని కొరకు జీవిస్తున్నానా లేదా, నా జీవితం దేవుని వాక్యానికి అనుకూలంగా ఉందా లేదా అని మనల్ని మనం పరీక్షించుకొని, దేవుడు మన హృదయంలోనికి తీసుకొచ్చిన ప్రతి పాపాన్ని దేవుని ఎదుట ఒప్పుకొని మనల్ని మనం ఆయన ఎదుట శుద్ధి చేసుకుంటూ ప్రభు బల తీసుకోవాలి. కానీ వీళ్ళు ఎలా చేస్తున్నారంటే అలా తీసుకోవట్లేదంట, పరీక్షించుకోవట్లేదు. ఏదో అందరూ తీసుకుంటున్నారు కదా, మనం కూడా తీసుకుందామని పరీక్షించుకోకుండా తీసేసుకుంటున్నారంట. ఏమైందనంటే, వాళ్ళల్లో మీరు చదివారు కదా, చాలామంది బలహీనులయ్యారు, అనేకులు బలహీనులయ్యారు, తర్వాత రోగులైపోయారు. ఆగండి, వాళ్ళకి బలహీనతలు, రోగాలు ఎందుకు వచ్చాయి? దేవుని ఎదుట తమ్మును తాము పరీక్షించుకోకుండా ప్రభు బల్ల. అమ్మ, మనం పరీక్షించుకోకుండా ప్రభు బల్ల తీసుకున్నా కూడా మనకి రోగాలు వస్తాయి. ప్రభు ఎదుట మనల్ని మనం పరీక్షించుకోవాలి. ఇంకా చదవండి, మీలో అనేకులు బలహీనులను రోగులనై ఉన్నారు. చాలా మంది కోమాలోకి వెళ్ళడం కాదండి, చచ్చిపోతున్నారు. ఈరోజు మనం చెప్పుకున్న బలహీనతలన్నీ దేనికోసం చెప్పుకున్నాం? పాపం వలన వచ్చే బలహీనతలు. మళ్ళీ చెప్తున్నాను, ఇక్కడ బలహీనతలన్నిటికీ పాపమే కారణం కాదు. నేను మీకు కొన్ని కారణాలు చెప్పాను. మొదటి కారణం ఏంటి? మన శరీరంలో ఉన్న బలహీనతలను బట్టి మనకి ఏమొస్తాయి? బలహీనతలు వస్తాయి. రెండో కారణం ఏంటి? వయసు పెరిగే కొద్దీ ఏమొస్తాయి? బలహీనతలు వస్తాయి. మూడో కారణం ఏంటి? దేవుడు మనలను పరీక్షించినప్పుడు, యోబును దేవుడు పరీక్షించినప్పుడు. తర్వాత దేవుని మహిమ కోసం. దేవుని మహిమ కోసం అంటే మనల్ని దేవుని దగ్గరికి తీసుకొచ్చే బలహీనతలు ఉంటాయి. ఉదాహరణగా చెప్పనా, నయమానుకు వచ్చిన బలహీనత దేనికోసం వచ్చిందో ఈ వాక్యం బట్టి చెప్పండి. నయమానుకు వచ్చిన బలహీనత ఎందును బట్టి? నయమానుకు వచ్చిన కుష్ఠరోగం బట్టి తన దేవుడి దగ్గరికి వచ్చాడు. అంటే దేవుని మహిమ కోసం వచ్చింది. అదే రోగం, అదే కుష్ఠరోగం గెహజీకి వచ్చింది. ఎందుకు వచ్చింది? పాపం బట్టి. కాబట్టి బలహీనతలు ఎందుకు వస్తాయో వేరే వాళ్ళను చూపి మనం ఏమీ మాట్లాడకూడదు. వేరే వాళ్ళకి బలహీనతలు వచ్చినాయి, ఎందుకు వచ్చాయో మనం టెస్ట్ చేయడానికి చెప్పలేదండి ఈ మాటలన్నీ, మనల్ని మనం పరీక్షించుకోవడానికి. దావీదు పాపం చేశాడు, ఆ పాపం తనలో ఉన్న ఆరోగ్యాన్ని తీసేసింది. అమ్మా జాగ్రత్త, పాపము వలన వచ్చే జీతము మరణమే కాదు, రోగం కూడా, కుదరని రోగం. మీరు ఏదో వేరే వాళ్ళను చూసి మీరు వేరే వాళ్ళని జ్ఞాపకం చేసుకోవాలని నేను చెప్పడం లేదు, కానీ ఇది మనలను మనమే పరీక్షించుకుందాం, మనం ఎలా ఉన్నాం. ఇప్పుడు వరకు మనం చెప్పిన ఉదాహరణలో వ్యభిచారం గురించి చెప్పలేదు, నేను నరహత్య గురించి చెప్పలేదు. అవన్నీ పాపాలే, కానీ ఇవి కూడా పాపాలే. తృప్తి లేకపోవడం ఏంటి? పాపమే. సనగడం ఏంటి? పాపమే. దురాశ రావడం ఏంటి? పాపమే. వేరే వాళ్ళకి అన్యాయం చేయడం ఏంటి? పాపమే. నీతిమంతులను పట్టుకుని, యథార్థవంతులను పట్టుకుని విరోధంగా మాట్లాడడం ఏంటి? పాపమే. వేరే వాళ్ళు దేవునికి దగ్గర అవుదామన్నప్పుడు వాళ్ళకి అడ్డుగా రావడం ఏంటి? పాపమే. మనల్ని మనం పరీక్షించుకోకుండా ప్రభు బల తీసుకోవడం ఏంటి? పాపమే. వీటి వలన కూడా మనకి బలహీనతలు వస్తాయి. జాగ్రత్త. పరీక్షించుకుందామా? ఎలా ఉన్నది మన నోరు, ఎలా ఉన్నది మన మాటలు, ఎలా ఉన్నాయి? ఇందులో చాలామంది మాటల్ని బట్టి జబ్బు తెచ్చుకున్న వాళ్ళు ఉన్నారు కదా. మిరియాము మాట్లాడింది, గెహజీ మాట్లాడాడు, ఎలుమా దేవుడు అన్నీ చూస్తున్నాడు. ఇశ్రాయేలీలు మాట్లాడారు. వాళ్ళను ప్రేరేపించిన పాపం వేరు కానీ మాటలు. జాగ్రత్త. ఎవరెవరి విషయంలో మనం ఏం మాట్లాడామో దేవుడు మనకి జ్ఞాపకం చేస్తూ ఉండగా ప్రభువుని అడుగుదాం. ప్రభువా, అందరినీ కాదు నాయనా, ముందు నన్ను నేను చూసుకుంటున్నాను ప్రభువా, నన్ను నేను పరీక్షించుకుంటాను ప్రభువా. దేవా, నన్ను కనికరించు, నన్ను పవిత్రపరచు. బైబిల్లో మాట చెప్తుంది, వినండి.
మొదటి యోహాను 1:8 ప్రకారం మన పాపములను మనము ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేస్తాడు. ఎప్పుడు? నీ పాపాలు నువ్వు ఒప్పుకుంటే. ప్రభువా, నేను విరోధంగా మాట్లాడాను, ప్రభువా నేను అన్యాయం చేశాను, ప్రభువా నేను ఎవరికో దేవునిలో ఎదగకుండా నీలో ఎదగకుండా అడ్డొచ్చాను, ప్రభువా నేను ఇంకా ఎవరినో ఏదో అన్నాను, ప్రభువా నాకు గుర్తొస్తున్నాయి, ప్రభువా నన్ను క్షమించు, ప్రభువా నన్ను కనికరించు. దావీదు నా పాపమును బట్టి నా శరీరంలో ఏం లేదు, ఆరోగ్యం లేదు అన్నాడు. కానీ అదే దావీదు ప్రభువా నన్ను విడిచిపెట్టొద్దని పశ్చాత్తాపడ్డాడు. దేవుడి దయను చూశాడు, దేవుని కనికరాన్ని చూశాడు, దేవుని ఉగ్రతను చూశాడు. అదే సమయంలో ఆయన పాపాన్ని ఒప్పుకున్నప్పుడు దేవుని కనికరాన్ని కూడా చూశాడు. మనం కూడా దేవుని పాదాలు పట్టుకుంటే దేవుడు ఆ కృప నీకు నాకు సమృద్ధిగా అనుగ్రహిస్తాడు. అటువంటి భాగ్యం దేవుడు మనందరికీ దయచేయునుగాక.